అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. చాలా సంతోషం. ఈ ప్రాంతంలో మన హోసన్నా మినిస్ట్రీస్ ద్వారా 2 రోజులు చక్కగా సభలు జరగటానికి ప్రభు దైవజనుల్ని ప్రేరేపించి చక్కగా ఈ మీటింగ్స్ ఈ విధంగా మరి ఏర్పాటు చేయటానికి ప్రభు సహాయం చేశారు. మంచి వాతావరణం కూడా ప్రభు అనుగ్రహించారు. మీరందరూ కూడా సకాలంలో సన్నిధికి రావటం చాలా సంతోషదాయకం, ఆశీర్వాదం. గత రాత్రి చక్కని సందేశం మీరు ఆలకించారు. దైవజనుల ద్వారా దేవుడు మంచి మాటల్ని మనకు అందించారు. ఈ రాత్రి కూడా కొద్ది విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ రాత్రి మన పితరులైన ఇశ్రాయేలీయుల చరిత్ర గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మన పితరులు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో చాలా సంవత్సరాలు మరి బానిసలుగా బ్రతికినట్లు మనకు తెలుసు. చాలాసార్లు వాళ్ళ గురించి మనం చదువుకున్నాం, విన్నాం. ఈ రాత్రి మరొక కోణంలో మన పితరుల గురించి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. మన పితరులైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో చాలా ఇబ్బందులు పడ్డారు. ఐగుప్తులో వారు చేసే పని మనకు తెలుసు. పగలంతా మట్టి త్రొక్కి ఇటుకలు చేసి వాటిని కాల్చి ఐగుప్తు యాజమాన్యానికి దాన్ని ఇస్తే వారు వీళ్ళ కష్టార్జితం వాళ్ళు అనుభవించి వీళ్ళకి ఏమీ ఇచ్చేవారు కాదు. వారికి పిల్లలు, కుటుంబాలు గడవటం చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉండేది. ఆ దినాల్లో వీళ్ళు బానిసలు కనుక వీళ్ళకి ఏమీ పెద్దగా కష్టార్జితం, వీళ్ళు కష్టపడేవాళ్ళు, వీళ్ళ కష్టార్జితము యాజమాన్యం అనుభవించేవాళ్ళు. ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో మన పితరులు దేవునికి ప్రార్థన చేశారు. కన్నీళ్లతో ప్రార్థన చేశారు. ఎంతో ఆసక్తిగా ప్రార్థన చేశారు. కన్నీళ్లతో ప్రభు పాదాలు తడిపి, ప్రభువా మా బ్రతుకులకి ఇంతేనా? మేము ఇందులో నుంచి విడుదల పొందే మార్గమే లేదా ప్రభువా అని ఆకాశమందున దేవునికి మొర్రపెట్టినప్పుడు మన దేవుడు ప్రార్థనలు ఆలకిస్తాడు. గనుక ఆయన ప్రార్థనలు ఆలకించి పరాక్రమాన్ని చూపే గొప్ప దేవుడు గనుక మన పితరులు ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవుడు వాళ్ళ కోసం మోషేని, ఒక నాయకుడిని దేవుడు ఏర్పరచుకొని మండుచున్న పొదలో దేవుడు మోషేకు ప్రత్యక్షమై మోషేను మరలా ఐగుప్తుకు పంపి వాళ్ళని ఐగుప్తు నుండి తీసుకొచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఎన్నో విధమైన అద్భుతాలు ఆ ఐగుప్తులో నుంచి బయటికి రావటానికి ప్రభు 10 అద్భుతాలు చేశాడండి. ఎన్ని అద్భుతాలు? వినబట్టలేదండి. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. 10 అద్భుతాలను చేసి అక్కడి నుంచి ప్రజల్ని విడిపించి ఒక్కొక్క మజిలీ, ఒక్కొక్క విధంగా ప్రభు వారిని తీసుకొచ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. వారికి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు దేవుడు వారికి ముందుగా దహించు అగ్నిగా వెళ్తున్నాడు కనుక ఎర్ర సముద్రాన్ని రహదారి ఏర్పరిచి ఆ మధ్య గుండా వారిని నడిపించి అద్దరికి చేర్చి
వెంబడించే శత్రువులనేమో సముద్రంలో ముంచివేసి యోర్దానును ఏకరాశిగా నిలిపివేసి యెరికో ప్రాకారాన్ని కుప్పకూల్చి ఆకాశ వాకిళ్ళు తెరిచి ఆహారాన్ని కురిపించి బండను చీల్చి దాహము తీర్చి ఎన్నెన్నో వింత వింత కార్యాలు ప్రభు వాళ్ళ కోసం చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, మనం కూడా ఆయనకి ఇష్టలైన ప్రజలుగా, ప్రియమైన జనముగా దేవుని కోసం మనం జీవించినప్పుడు ఆ రోజు ఎప్పుడో ఇశ్రాయేలులు కాదండి, ఇప్పుడు ఈరోజు కూడా మన కోసం దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. ఎప్పుడో చరిత్ర కాదండి, ఇప్పుడు ఈ దినాల్లో కూడా మన ప్రభు మన కోసం కార్యాలు చేయటం కోసం చేతులు చాపే ఉన్నాడు. ఇలా వాళ్ళ ప్రయాణం కొనసాగుతూ ఉండగా ఒక రాజు వాళ్ళకి వ్యతిరేకంగా లేచి ఒక ప్రవక్తను పిలువనంపించి వాళ్ళకి విరోధంగా ఎన్నో కార్యాలు చేసినట్లు బైబిల్లో మనం చదువుతాం కదా. ఆ ప్రవక్త పేరు బిలాము. ఇశ్రాయేలీయులు ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఒక చోట వాళ్ళు గుడారాలు వేసుకొని ఉన్నారు. ఈ ప్రవక్త ఎత్తైన ఆ కొండ మీదకి వెళ్ళి వాళ్ళని ఎలాగైనా శపించాలని బహుమానమును ఆశించి వచ్చిన ప్రవక్త అయిన బిలాము వాళ్ళని శపించాలని పూనుకున్నప్పుడు మనం అందరం చదివే మాట ఏంటంటే, అతని నోట వచ్చే శాపవచనములన్నీ వారికి దేవుడు ఆశీర్వాదంగా మార్చేశాడంటండి. చప్పట్లు కొడితే ప్రభు సంతోషిస్తారు. వాళ్ళ కోసము దేవుడు ఆ శాపవచనములన్నిటినీ ఆశీర్వాదంగా మార్చాడు. మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఈ భూమి మీద ఎవరూ ఈ కార్యము చేయలేరు. శాపాన్ని ఆయన ఆశీర్వాదంగా మార్చగలడు, దుఃఖాన్ని సంతోషంగా చేయగలడు, కన్నీరు నాట్యముగా మార్చగలిగిన దేవుడు మన దేవుడండి. వాళ్ళ కోసము ఆ బిలాము యొక్క పన్నాగములను తిప్పికొట్టాడు దేవుడు. వాళ్ళ మీద ఏ శాపవచనం పని చేయలేదండి. బిలాము ఇక చేసేది ఏమి లేక, నేను వాళ్ళని ఏమని శపించగలను, నేను వాళ్ళకి విరోధంగా ఏమని ప్రయత్నం చేయగలను, వాళ్ళని దేవుడు శపించలేదే, వాళ్ళని దేవుడు శపించలేదే అని ఇక బిలాము తన ప్రయత్నాలు మానుకున్నట్లు మనం చూస్తాం. ఇంతకీ ఇశ్రాయేలీయులు ఇంత గొప్పగా దీవించబడటానికి గల కారణం, వాళ్ళ కోసం దేవుడు అద్భుతాలు చేశాడు, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. వాళ్ళకి కాపరిగా, పోషకుడుగా, నాయకుడుగా, వాళ్ళకి తోడుగా, నీడగా, తల్లిగా, తండ్రిగా అన్ని విధాల పాత్రలు ప్రభు వాళ్ళని పోషించాడండి. ప్రియులారా, ఇలా చదువుకుంటూ వెళ్తే వాళ్ళ కోసం దేవుడు చేయని కార్యమే లేదు. ఎన్నో కార్యాలు ప్రభు చేశాడు. బైబిల్లో మనం చూస్తే ఇన్ని గొప్ప కార్యాలు వారి కోసమే చేశాడు. ఒక్కసారి ప్రపంచ దేశాల చరిత్రను మనం చూస్తే ప్రపంచంలో ఏ దేశానికి చేయని కార్యాలు, ప్రపంచంలో దేశాలు ఎన్నో మనకు తెలుసు. చాలా దేశాలు ఉన్నాయి, చాలా భాషలు ఉన్నాయి, చాలా జాతులు ఉన్నాయి. ప్రపంచ చరిత్రలో ఏ దేశానికి, ఏ జనమునకు, ఏ జాతికి, ఏ ప్రజలకు, ఏ భాష మాట్లాడేవారికి చెయ్యని ఘనకార్యాలు, గొప్ప కార్యాలు వాళ్ళ కోసం ప్రభు చేసినట్లుగా బైబిల్లో మనం చదవచ్చు. ఎందుకని ప్రభు అంత ప్రేమించారు వాళ్ళని, ఎందుకు ప్రభు అంత ఘనపరిచారు అని మనం చదువుకుంటూ వెళ్తే, ప్రియులారా, ఓ రోజున అదే బిలాము అంటాడు, నేను వాళ్ళని చూశాను, వాళ్ళని గమనించాను,
బిలాము ప్రవచనాత్మకంగా చెప్తున్న ఒక మాట ఏంటంటే, యాకోబులో ఏ దోషము దేవునికి కనబడలేదు. ఆమేన్. విన్నారండి? యాకోబులో ఏ దోషము దేవునికి కనబడలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనమును చూడలేదు. ఈ రోజున ప్రియులారా, మనం కూడా అటువంటి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. దేవుణ్ణి ప్రేమిస్తూ లోకాన్ని ప్రేమిస్తూ రెండు తలంపులతో తడబడుతూ ఉన్నామనుకోండి, దేవుని దగ్గర నుంచి ఏ ఆశీర్వాదం మనం పొందలేం. మన దేవుడు ఆశీర్వదించేందుకు నిన్న నేడు రేపు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. అప్పుడు ఆశీర్వదించాడు, ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాడు, రేపు కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయనలో మార్పు లేదు. దేవుని పిల్లలమని చెప్పుకుంటూ మనలో మార్పులు కలుగుతున్నాయి. దేవుడు మేలు చేసినప్పుడు సంతోషంగా దేవుణ్ణి ప్రేమిస్తూ సేవిస్తూ ప్రార్థిస్తాం. దేవుడు కొంచెం ఆలస్యం చేశాడు అనుకోండి. ఓ పెద్ద సేవకులు చెప్తే విన్నాను, కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే, దేవుడు మేలు చేసినప్పుడు ఈ పూరి చూసారా, పూరిలాగా పొంగిపోతూ ఉంటారంట. నూనెలో వేయక మునిపే అదేమవుతుంది చెప్పండి, బస పొంగిపోద్ది పూరి. దేవుడు కొంచెం మేలు చేయటం ఆలస్యం అయితే అదే పిండి చపాతి, చూసారా, చపాతీని గమనించిన దానికి ఉలుకు పలుకే ఉండదండి, ఆడ బడి ఉంటుంది బండ మీద. పూరి మాత్రం పొంగిపోతూ ఉంటుంది. పిల్లల దేవుని బిడ్డలమైన మనలో ఇటువంటి మార్పు ఉండకూడదు. ప్రభు మేలు చేసినప్పుడు ఉత్సాహంగాను, ప్రభు మేలు చేయనప్పుడు ఉసూర్మనిగాను అట్లా ఉండకూడదు. దేవుని బిడ్డలు మన పితరుల వలె, మన పితరులు ఇశ్రాయేలీయులు ఏ దోషము లేకుండా, ఏ కపటము లేకుండా, ఏ వంకరతనము లేకుండా, ఏ లోపము లేకుండా, పిల్లరా వాళ్ళ జీవితంలో దేవుని దృష్టి వారి మీదకి వచ్చినప్పుడు, దేవుని హస్తం వారి మీదకి వచ్చినప్పుడు, ప్రభు వాళ్ళని గమనించినప్పుడు, ప్రభు దృష్టిలో ఏ దోషము కనబడలేదు, ఏ వంకరతనము కనబడలేదు, ఏ కపటము కనబడలేదు, ఏ లౌకికము కనబడలేదు. ప్రభు వారిని వారి పక్షంగా, వారికి తోడుగా, వారి మధ్యలో ఆయన ఉన్నాడు. కనుకనే ఇశ్రాయేలీయుల్ని బిలాము ఏం చేయలేకపోయాడు, ఏ రాజులు ఏం చేయలేకపోయారు, ఎవ్వరు కూడా ఏం చేయలేకపోయారు. ఈరోజు కూడా ఆ దేశాన్ని ఎవ్వరు కూడా కదిలించలేకుండా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేశానికి ఎన్నో దేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఆ దేశం మీదకి, ఆ దేశం చూడండి, మన తెలంగాణ ఆంధ్ర అంతా కూడా ఆ దేశం ఉండదండి, చిన్న దేశం. ఆ దేశాన్ని లేకుండా చేయాలని పెద్ద పెద్ద దేశాలు కంకణం కట్టుకొని ఫైట్ చేస్తున్నాయి, మనకు తెలుసు. కానీ ఈరోజు కూడా ఆ దేశాన్ని ఎవరు ఏమీ చేయలేకుండా ఉన్నారు. ఇజ్రాయేల్ దేశం, దేవుడు వారికి తోడై ఉన్నాడు. వాళ్ళలో ఏ కపటము లేదు, లోపము లేదు, దోషము లేదు, పాపము లేదు. పరిశుద్ధమైన జీవితాన్ని వారు చేసి చూపించారు. మేము పరిశుద్ధులమే, మా దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం, మా దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయనలో ఏ లోపము లేదు, పాపము లేదు, కపటము లేదు, లౌకికము లేదు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం ఆయన్ని ప్రేమించే మేము కూడా, ఆయన్ని వెంబడించే మేము కూడా, ఆయన్ని సేవించే మేము కూడా అదే పరిశుద్ధత, అదే యథార్థత మేము కలిగి ఉన్నామని చాటి చెప్పారు. వాళ్ళు అదే పవిత్రమైన జీవితాన్ని మెయింటైన్ చేసి దేవుణ్ణి ఘనపరిచారు. అందుకే వారి మీదకి ఏ శాపము, ఇక్కడే ఉన్నారు అందరూ, చెన్నై వెళ్ళారా, వాళ్ళ మీదకి ఏ శాపము, గట్టిగా చెప్పండి, వాళ్ళ మీదకి ఏ శాపము, ఏ తెగులు, ఏ సంహారం, ఏ వ్యాధులు, ఏ సంహారం. ఈ రాత్రి మాటలు వింటున్న దేవుని ప్రియులారా, మన ప్రభువు గొప్పవాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు. మనం కూడా ఒక పరిశుద్ధమైన జీవితం చేయటం దేవుని చిత్తమై ఉంది, దేవునికి ఇష్టమై ఉంది. ప్రభు అయిన యేసు
మన త్రియేక దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఒక ఆరాధనలో మనం చూస్తాం, కెరూబులు సెరాబులు ఏమని ఆరాధన చేస్తున్నారంట? చెప్పండి చెప్పండి, గట్టిగా చెప్పండి. యెహోవా రెండు రెక్కలతో కప్పుకొని, ముఖం కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుచు, రెండు రెక్కలతో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. యెహోవా పరిశుద్ధుడు 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 అని. ఈ రాత్రి ప్రియులారా, నీ నుండి నా నుండి ప్రభు ఎదురు చూసే కార్యం పరిశుద్ధ జీవితం. పరిశుద్ధులుగా మన ప్రభు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం ఆయన లాంటి పరిశుద్ధత, ఆయన లాంటి యథార్థత, నీతి, ప్రతిష్ఠిత ఆయన వలె నీవు నేను మనమందరం వైరాగ్యముతో, ఆసక్తితో మనం ప్రభు అడుగుజాడలో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళితే ప్రియులారా, మన మీదికి ఏ శాపము రాదు, ఏ కీడు రాదు, ఏ తెగులు రాదు, ఏ సంహారం రాదు. నిన్ను, నీ పిల్లలను, నీ సమస్తాన్ని దేవుడు కంచె వేసి కాపాడుచున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చేతులు లేవట్లేదు, సగం చేతులే లేస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక మూలవాక్యం చదువుకున్న తర్వాత ఒక 4-5 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఒక మూలవాక్యాన్ని గుర్తు చేస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. కొట్టుకోకుండా మెల్లగా చదవండి. అన్నా నువ్వు కానీ అన్నా ఇదే అబ్బా దొరికేవన్నా నువ్వు నాకు బాగా. నేను నీలాంటి వాళ్ళ కోసమే చూస్తున్నా. అసలు వాక్యం అంటే ఇట్లా ఉండాలా, చదవటం అంటే. చాలా సంతోషం అన్న ఒకసారి రిపీట్ చేయనా? యెహోవా వాక్కు ఇదే. నోట్ చేయండి. ఆ కాలమున నోట్ చేయండి. నేను ఇశ్రాయేలీయుల వంశస్థులందరికీ ఏమై ఉందును? తలల పైకెత్తి వినండి ప్రియులారా. ప్రపంచంలో దేశాలు ఎన్ని అంటే మీరు చెప్తారు కొన్ని వందల దేశాలు ఉన్నాయన్నా అని. నిజమే. ఇన్ని దేశాలు దేవుని దృష్టిలో ఉంటే, ఇన్ని ప్రపంచంలో ఎన్నో దేశాలు ప్రభు చూస్తుంటే, ప్రత్యేకించి ప్రభు నొక్కి నొక్కి చెప్తున్నాడు. ప్రభు ఒక్కడి నుంచి చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలు వంశస్థులకు నేను దేవుణ్ణై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. ప్రియులారా, దేవుడు ఆ సాక్ష్యం చెప్తున్నాడు. అదిగో ఆ ప్రజలకు దేవుడు ఎవరో తెలుసా? నేనే. ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు నేనే దేవుణ్ణని ప్రభు గర్వంగా చెప్పుకుంటున్నాడండి, సంతోషంగా చెప్పుకుంటున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్న దేవుని ప్రియులారా, మనం కూడా ప్రభువుని సంతోషపరిచేవారిగా, ప్రభువుని మహిమపరిచేవారిగా, కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా మన ముందు ఉంచిన మాదిరికరమైన అడుగుజాడలో నడుస్తూ, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగిస్తున్న దేవుని వైపు చూస్తూ, మన ముందు ఉంచబడిన విశ్వాస జీవితంలో ఓపికతో ముందుకు నడిపించబడుతున్న నాడు ఓ రోజున ప్రభు నిన్ను గురించి నన్ను గురించి సాక్ష్యం చెప్పబోతున్నాడు. ఇదిగో పలానా సహోదరునికి దేవుడు, నేను నా కుమారుడు, నా కుమార్తె, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈమె ప్రియమైన కుమార్తె, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను, నేను ఈమె యందు ఆనందిస్తున్నానని మన గూర్చి కూడా ప్రభు సాక్ష్యం చెప్తాడండి. భూమి మీద ఉన్న చిన్న దేశం అండి అది, ఆకాశములో ఉన్న గొప్ప దేవుడు ఆయన. స్తోత్రం చెప్పొచ్చుగా, గట్టిగా చెప్పొచ్చు కదండి. ప్రపంచమంతా ఆయన కళ్ళ ముందుంటే, ప్రపంచంలో ఎక్కడో ఒక చిన్న ప్రాంతంలో ఉన్న దేశాన్ని చూసి
ఆకాశం ఆయన సింహాసనం, సింహాసనాసీనుడైన గొప్ప దేవుడు అక్కడ ఉండి ఒక మాట ఆయన పంపిస్తున్నాడు. ఏంటి తెలుసండి? అదుగో అక్కడ ఉంది చూడండి దేశం, ఇజ్రాయేల్ దేశం. ఆ ఇశ్రాయేలీయులకు నేను దేవుణ్ణి ఉంటాను, నేను పోషకుణ్ణి ఉంటాను, నేను వారికి కాపర్నై ఉంటాను, నేను వారికి వైద్యుణ్ణి ఉంటాను, నేను వారికి తండ్రినై ఉంటాను, నేను వారికి వైద్యుడిగా, స్నేహితుడిగా, కాపరిగా, నేను వారికి దేవుడిగా ఉంటానని ఎంత గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నాడో చూడండి. ఈ రాత్రి ఒక్కసారి మనం ఆలోచించాలి. మన పరిశుద్ధ జీవితం ఎలా ఉంది ప్రభు దృష్టిలో? ఎంత పరిశుద్ధత మనము మెయింటైన్ చేస్తున్నాం ప్రభు దృష్టిలో? ప్రభు దృష్టిలో మనం కూడా ఏ లోపము లేని వారిగా, దోషము లేని వారిగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట కూడా ఉందండి. ఏంటంటే, ఒకవేళ మనకిని మన దేవునికి మధ్యలో దోషములు అడ్డుగా వచ్చాయి అనుకోండి, మన ప్రార్థనలు దేవుని దగ్గరికి చెప్పండి చేరవండి, ప్రభు దగ్గరికి చేరవు. మన ప్రార్థన ఏంటి, మన పరిచర్య ఏంటి, మన ధర్మకార్యాలేంటి, మన పరిచర్య, మన ప్రార్థన, ధర్మకార్యాలు, భక్తి, మనకు సంబంధించిన ఏవి దేవుని దగ్గరికి వెళ్ళవు. ఈ రోజున ఈ రెండవ రాత్రి ప్రియులారా, పరిశుద్ధుడైన దేవునిగా ఈ రాత్రి మన మధ్యలో ఆయన సంచరించుచున్నాడు. మన మధ్యలో పరిశుద్ధుడిగా, అతి పరిశుద్ధుడిగా ప్రభు అయిన యేసు మన మధ్యలో నిలవబడే ఉన్నాడు. అతి పరిశుద్ధుడైన దేవుడు నిన్ను కరుణించాలని, అతి పరిశుద్ధుడైన దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఘనకార్యాలు చేయాలని అతి పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యలో నిలవబడే ఉన్నాడు. గనుక ప్రియులారా, మన పితరులు ప్రభువుని కొన్నిసార్లు దుఃఖపెట్టారు. అది కూడా ఉంది ఒక యాంగిల్ వాళ్ళల్లో. కొన్నిసార్లు దుఃఖపెట్టిన వాక్యాలు కూడా బైబిల్లో మనం చూస్తాం. కానీ ఈ రాత్రి మనకు దాంతో పని లేదు. ఒకటే వాక్యాన్ని మనం గమనించాలి. దేవుణ్ణి మనము సంతోషపరిచేవారిగా, దేవుణ్ణి సంతోషపరిచే పరిశుద్ధ జీవితం, దేవుణ్ణి ఘనపరిచి మహిమపరిచే పరిశుద్ధ జీవితం, లోపము లేని జీవితం, పాపము, లోపము, బలహీనత, బుద్ధిహీనత, అవిధేయతలు లేని ఓ పరిశుద్ధమైన జీవితం ప్రభు కోసం చేయటానికి మరొకసారి నీవు నడుము కట్టగలిగితే, మనసు నిలపగలిగితే, దేవుడు కొలతలేని దీవెనలు మన మీద కుమ్మరించబోతున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా గట్టిగా. ఇశ్రాయేలీయుల గురించి, వాళ్ళ కోసం దేవుడు చేసే కార్యాల గురించి ప్రభు చిత్తమైతే సమయం ఇస్తే 5, సమయం తక్కువగా ఉంటే 4 విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మొదటి విషయం చదువుకుందాం. పరిశుద్ధమైన జీవితం చేసిన ఇశ్రాయేలీయులకు దేవుడు చేసే కార్యాలు, దేవుడు చూపే కృప, దేవుడు వాళ్ళ కోసం సిద్ధపరిచిన మేలులు, ఇశ్రాయేలుల కోసం దేవుడు సిద్ధపరిచిన మేలులు, ఈవులు ఎలా ఉన్నాయో ఒక్క 4-5 విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా ఒక చిన్న మాట మీకు గుర్తు చేస్తాను, గమనించండి. నిర్గమాకాండం 29వ అధ్యాయం 45వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి విషయం ఇది. నిర్గమాకాండం 29వ అధ్యాయం 45వ వాక్యం. ఇక దీవెనలు ఎవరికి వద్దు, అన్న ఒక్కడే ఫిక్స్ అయిపోయాడండి. అన్న ఒక్కడే దాన్ని కాంట్రాక్ట్ తీసుకున్నట్టున్నాడు. అన్న నువ్వు కానీ కంటిన్యూ గట్టిగానా నోట్ చేయండి. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి, స్తోత్రం చెప్పండి చేతులెత్తి గట్టిగా. మొదటి ఆశీర్వాదం ఏంటంటే,
నేను ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చి నివసిస్తాను. నేను ఇశ్రాయేలీయుల మధ్యలో నివసిస్తాను. ఒకసారి గట్టిగా చెప్పండి. ఆయన ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తాడంటండి. దేవా అని పిలిచినప్పుడు దేవుడు దిగివచ్చి వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళకి మేలు చేసి మళ్ళా పోయి సింహాసనం మీద కూర్చొనే పరిస్థితి కాదండి. ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి దేవా దిగిరమ్మని ప్రార్థన చేస్తే ఆ ఒక్క పూట వచ్చి ఒక్క రోజు వచ్చి వాళ్ళ కన్నీళ్లు తుడిచి వాళ్ళని మేలు చేసి ఓకే నాకు నేను చాలా బిజీగా ఉన్నాను, అక్కడ అందరూ దేవదూతలు నా కోసం వెయిట్ చేస్తున్నారు, దేవదూతలంతా నేను ఆరాధన మధ్యలో కిందకి దిగి వచ్చేసాను, మీరు ప్రార్థన చేస్తే మీరు ప్రార్థన చేస్తూ ఉంటే నేను దిగి వచ్చేసాను, అక్కడ అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నాను, మరలా వెళ్ళిపోవాలి, నా బిజీ షెడ్యూలు, మీకు మేలు చేశాను కదా, మీకు సాయం చేశాను, ఉంటాను, మళ్ళా పిలవండి, మళ్ళా వస్తాను అని వెళ్ళిపోయేవాడు కాదంటండి. అక్కడ రాసిన మాట, నేను ఇశ్రాయేలీయుల మధ్యలో నివసిస్తాడు. చప్పట్లు కొడదాం గట్టిగా యేసయ్య కోసం గట్టిగా. ఇంతమంది ఇక్కడ కూర్చుంటే అంత సౌండేనా వచ్చేది? గట్టి కొట్టు, దేవుణ్ణి మహింపరచు. ప్రియులారా, మన ప్రభు ఇశ్రాయేలీయుల మధ్యలోనే కాదు, ఇశ్రాయేలీయుల వలె ఎవరైతే ప్రభువుని సంతోషపరచాలని, ప్రభువును పోలిన పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఎవరు ఆశిస్తారో, అపేక్షిస్తారో, ఆలోచిస్తారో, ప్రభు ఆ రోజు వాళ్ళ మధ్యలో కాదు, ఈరోజు మన మధ్యలోకి ప్రభు దిగి రాబోతూ ఉన్నాడు. ఆయన దిగివచ్చి మన మధ్యలో స్తుతుల సింహాసనం వేసి కూర్చొని ఆయన దిగివచ్చి మన అక్కర్లన్నీ తీర్చి అద్భుతంగా మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆయన దిగివచ్చి నివసించే దేవుడట, నివసిస్తాడు. మన మధ్యలో నివాసం ఏర్పరచుకొని మనందరి సమస్యలు గుర్తించి, అక్కరలు గుర్తించి మన మధ్యలో నివాసం ఉంటాడంటండి. నివసించటం అంటే మనకు తెలుసు, నివాసం ఏర్పరచుకొని మనలో ఒకనిగా నేను దేవుణ్ణి, మీరు మనుషులు, నేను దేవుణ్ణి, నా క్యాడర్ వేరే, మీ క్యాడర్ వేరే అని ఆలోచించే దేవుడు మన దేవుడు కాదు. మనం చదువుకున్నాం ఇందాక నిర్గమాకాండం 29. ఒక్కసారి వాళ్ళకి అవకాశం ఇవ్వన్న, వాళ్ళ స్వరం కూడా విందాం, కొంచెం లేడీస్ స్వరం కూడా విందాం. అయినా ఉన్న సౌండ్ మొత్తం పెట్టావా, తగ్గించుకున్నావా? సౌండ్ మొత్తం పెట్టి ఒకసారి నోట్ చేయండి. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి, చూడండి, వాళ్ళ మధ్యలోకి దిగి వస్తాడట, వాళ్ళ మధ్యలో నివాసం ఏర్పరచుకుంటాడట, ప్రతి ఒక్కరిని అక్కర ఏమిటో గుర్తిస్తాడు. ఈ రాత్రి మీరు గమనించాలి దేవుని ప్రియులారా, మన ప్రభువు మన మధ్యకు వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడు కాదండి. మన ప్రభు ఎవరైతే ప్రభువుకి ఇష్టలుగా ఉంటారో, ప్రభువుకు ప్రియులుగా జీవిస్తారో, ప్రభువుని సన్మానిస్తారో, ప్రభువుని సంతోషపరుస్తారో, ప్రభువుని నిండు మనసుతో సేవించి ప్రార్థిస్తారో, వారి మధ్యలోకి వచ్చి నివాసం ఏర్పరచుకొని వాళ్ళ మధ్యలో నివసించి వారి అక్కర్లు తీర్చి వాళ్ళ సమస్యలు తొలగించి చుట్టూ నెమ్మది కలుగు చేసి సమాధాన మార్గాల్లో వాళ్ళ బ్రతుకుల్ని ముందుకు నడిపించబోతున్నాడు. దిగివచ్చిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు మన మధ్యకు దిగివస్తే, మన మధ్యకు దేవుడు దిగివస్తే ఎలా ఉంటుందండి పరిస్థితి? మన మధ్యకి ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో వచ్చారనుకోండి, ఆ వాతావరణం వేరుగా ఉంటుంది. మన మధ్యకు సాక్షాత్తు సృష్టికర్తే దిగివచ్చాడు అనుకోండి, దిగివచ్చి మన మధ్యలో నివాసం చేశాడు అనుకోండి,
ఎన్నో గొప్ప కార్యాలు మన కళ్ళు చూడబోతున్నాయి, మన చెవులు వినబోతున్నాయి. దేవుని కార్యాలు చూసి మనసారా ఆనందించేటట్లు దేవుడు ఈ సభల ద్వారా మన బ్రతుకుల్లో ఘనకార్యాలు చేయబోతూ ఉన్నాడు. మొదటి ఆశీర్వాదం మనం చదువుకున్నాము. ఆయన మన మధ్యకు దిగి వచ్చి మన మధ్యలో, అందరూ చెప్తే ప్రభు వింటాడంట. చెప్పండి, మన మధ్యకు వచ్చి ఆయన మన మధ్యలో, మనలో ఒక్కని వలే సృష్టికర్త అయిన దేవుడు, దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన, ఆరాధనకు యోగ్యుడైన, స్తుతుల మధ్యలో ఆసీనుడయ్యే ఆ గొప్ప దేవుడు మన మధ్యకు దిగివచ్చి మన మధ్యలో నివసించి, ఈ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ మీకు గుర్తు చేస్తానండి. 3 యవనస్తులు, చాలా మంచి ప్రేయర్ఫుల్ టీం, అది యంగ్ హోలీ టీం అనుకుందాం కాసేపు. యంగ్ హోలీ టీం 3 యవనస్తులు చాలా భక్తిగా వైరాగ్యంగా ఉండేవాళ్ళండి. ఇలా వైరాగ్యంగా ఉండే వాళ్ళకే వస్తాయి శోధనలు, శ్రమలు, కష్టాలు. మీరు గమనించాల్సింది ఏంటంటే, ఏమైనా మీకు శోధన, సమస్య, కష్టము, నష్టం వచ్చిందంటే మీరు వెంటనే ఆలోచించాల్సిన యాంగిల్ ఏంటో తెలుసా? ఓహో, మనం ఏదో భక్తిగా ఉన్నాం కనుకనే మనకు కష్టం వచ్చింది. మనము దేవుని నామాన్ని గణపరుస్తున్నాం గనుక, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం గనుక, దేవుణ్ణి సంతోషపరచాలనే ఉద్దేశం మనలో ఉంది కనుకనే మనకి కష్టం వచ్చింది అనుకోవాలి. తగిన కృప ప్రభు దగ్గర నుంచి వేడుకోవాలి, దాన్ని జయించాలి, అద్దరికి సాగిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా. ఆ 3 యవనస్తులు దేవుని కోసం వైరాగ్యంగా నిలబడ్డారండి. ఆ దేశములో ఉన్న రాజు ఒక తలంపు వచ్చింది ఆయనకి. నేను సేవించే దేవుణ్ణే మీరు కూడా సేవించాలి, నాకొకరు మీకొకరు కాదు. ఒక ఆర్డర్ జారీ చేసి ఆయన దేవుణ్ణే, ఆయన దేశ ప్రజలు కూడా సేవించాలనే ఉద్దేశంతో ఒక ఆర్డర్ జారీ చేశాడు. ఆ 3 యవనస్తులు రాజుగారి మాటకి విధేయత చూపించలేదండి. తలలు పైకెత్తండి. ఆ 3 యవనస్తుల ముందు దైవాజ్ఞ ఉంది, రాజాజ్ఞ ఉంది. జాగ్రత్తగా గమనించాలండి. ఆ 3 యవనస్తుల ముందు దైవాజ్ఞ ఒకటి ఉంది, రాజాజ్ఞ ఒకటి ఉంది. అయితే వాళ్ళు రాజాజ్ఞకు భయపడలేదండి. నెబుకద్నెజరు, భయం లేని ఒక మాట అనిపిస్తుంది మనకి, చక్రవర్తి అయిన ఈ 3 అంటున్న మాట ఏంటంటే, నెబుకద్నెజరు, ఒకవేళ మమ్మల్ని దేవుడు రక్షించినను రక్షింపకపోయినను మేము మాత్రం నువ్వు చెప్పినట్టుగా మేము దానికి సాగిలపడలేము, నమస్కరించలేము. దేవుని పక్షంగా నిలబడి వైరాగ్యంగా మాట్లాడారండి. పిల్లరా, దేవునికి వీళ్ళు 3 చెప్తున్నప్పుడు ఎంత సంతోషంగా ఉందో దేవునికి. అక్కడుండి ప్రభు నవ్వుకున్నట్టున్నాడు, బహుశా సంతోషించినట్టున్నాడు వాళ్ళ మాటలు విని. 3 చేతులు కాళ్ళు కట్టి అగ్ని 7 అంతలు చేసి విసిరి ఆ అగ్నిగుండంలో పడేశారంట. వాక్యంలో మనం చూస్తాం, ఈ 3 అగ్నిగుండంలో పడక మునిపే ఆయన ఆ అగ్ని మధ్యకు దిగి వచ్చి నివసించి అద్భుతంగా వాళ్ళని రక్షించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎంత గొప్ప దేవుడు మన ప్రభు, ఎంత ప్రేమగల దేవుడండి. మనల్ని అగ్నికి అప్పగించేవాడు కాదు మన దేవుడు, సమస్యలకు అప్పగించేవాడు కాదు. ఈ రాత్రి ప్రియులారా, మన బ్రతుకుల్లో మనకు కూడా అటువంటి వైరాగ్యం, అటువంటి ఆసక్తి, దేవుని విషయమైనటువంటి ధ్యాస ఈరోజు నీకు నాకు మనందరికీ అవసరమై ఉంది. వాక్యంలో మనం చూస్తున్నాం, నేను నా ప్రజల మధ్యకు దిగి వచ్చి నేను నివసిస్తాను. మీరు చూడండి, షడ్రక్, మెషక్, అబేద్నెగోల మధ్యలోకి దేవుడు దిగి వచ్చాడా, దిగి రాలేదా? చెప్పరేంటండి? వాళ్ళని అగ్నిలో వేయక మునిపే దేవుడు దిగివచ్చి ఆ అగ్ని బలాన్ని చల్లార్చాడండి.
ఈ ముగ్గురు కూడా ఆ లోపల ఆయనతో పాటు సంచరిస్తున్నారు, సరదాగా వాకింగ్ చేస్తున్నారండి. ప్రియులారా, దేవుడు మన మధ్యలో నివసిస్తే, దేవుడు దిగివచ్చి మన మధ్యలో నివసిస్తే ఇలాంటి అద్భుతాలు దేవుడు మన కోసం చేయబోతూ ఉన్నాడు. ఇలాంటి గొప్ప కార్యాలు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల జీవితములలో చేసిన అలాంటి అద్భుతాలని నిశ్చయముగా ఇదిగో ఈ శుభదినమున దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను మీ మధ్యకు దిగివచ్చి అద్భుతాలు కనపరుస్తాను. పరిశుద్ధ జీవితం చేసే ప్రతి ఒక్కరికి వారి మధ్యకు దేవుడు దిగి వస్తాడట. ఈ సమయంలో మీకు చిన్న వాక్యం కూడా గుర్తు చేస్తానండి. యెషయా గ్రంథంలో చూడండి, పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన దేవుడు సెలవిచ్చినది ఏమనగా, నేను దీనులను ఉజ్జీవింపచేయుటకును 50 యెషయా గ్రంథంలో ఉంటుంది కదండి, నేను దీనులను ఉజ్జీవింపచేయుటకు వాళ్ళ మధ్యకు దిగి వస్తాను, నివసిస్తానని మాట ఉంది కదా. 57:15 చదవండి ఒకసారి ఆ వాక్యం. మహాఘనుడును మహోన్నతుడును ఇలాగున సెలవిచ్చుచున్నాడు, పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. నోట్ చేయండి ఈ మాటలన్నీ. అయినను ఎవరి ప్రాణమును? వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును చేయుటకును నేను వారి వద్ద నివసించుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. ఈ రాత్రి ప్రియులారా, మన దేవుడు మన కుటుంబాలలో నివసిస్తాడు. మన యొద్దకు వచ్చి మనతో స్నేహం చేస్తాడు. మన యొద్దకు వచ్చి మన అక్కర్లు తీరుస్తాడు. మన యొద్దకు వచ్చి మనతో పాటు సహవాసం చేసి మన సమస్యలను తొలగిస్తాడు. మనల్ని ఉజ్జీవింపజేస్తాడు, ఉత్తేజపరుస్తాడు. మనల్ని ఉత్సాహపరిచి మన వెన్ను తట్టి, మన చెయ్యి పట్టి, మన ముందు నడిచి మెట్టగా ఉన్న స్థలములన్నీ సరళం చేసి కోరుకున్న రేవుకు మనల్ని ప్రభు నడిపించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి. మన దేవుడు ఆకాశ గగనాల్లోనే నిలిచి ఉండేవాడు కాదు, పరిశుద్ధ స్థలములో నివసించే దేవాది దేవుడు. మన యొద్దకు వస్తానని ప్రభు వాక్యంలో రాయబడి ఉంది. నిశ్చయముగా ఇది మొదలుకొని దేవుడు దిగివచ్చి మన కుటుంబాల్లో చేసే కార్యాలు మనం చూడబోతూ ఉన్నాము, వినబోతూ ఉన్నాము. ఇక రాబోతున్న దినాల్లో దేవుడు ఆయన మన కొరకు, మన కుటుంబాల కొరకు ప్రభు దిగివచ్చి మన పక్షంగా కార్యాలు చేసి మనల్ని సంతోషపరచబోతున్నాడు. ఇంకొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో రెండవదిగా మీకు గుర్తు చేస్తానండి. దయచేసి మీరు, నేను చెప్పే ప్రతి చోట ఇశ్రాయేలు గురించి రాయబడిన మాటలే మీరు చూస్తారు. దాన్ని కూడా చదువుకుందాం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యంలో మరొక సందర్భాన్ని మీరు చూస్తారు. దయచేసి చదవండి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యం. ఈ మధ్య ఒక ట్రైన్ వచ్చింది, వందే భారత్. అదేనా దాని ట్రైన్ పేరు? అంత స్పీడ్లో ఉన్నావాను నువ్వు. అదిగో వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి ఆసక్తి వచ్చింది. అమ్మా నువ్వు కానీ అమ్మ గట్టిగా.
నోట్ చేయండి, నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగ చేయ తలంచగా. చాలండి. మీ బైబిల్లో కూడా ఉందా మాట? ఏమనుంది? నేను ఇశ్రాయేలీయులకు. మన ప్రభు చూడండి ఎంత మంచి మాట ఇక్కడ రాసి ఉంచారో. ఇశ్రాయేలీయులైన వారు ఎక్కడైనా ఆయన దృష్టిలో కనబడితే, ఇశ్రాయేలీయులైన వారు ఆయన దృష్టిలో కనబడితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను వారిని స్వస్థపరుస్తాను, నేను వారికి ఆరోగ్యం కలుగు చేస్తాను, వారి గాయములను కడతాను, ఐగుప్తులో కలుగు చేసిన రోగములలో ఏదియు నేను వారి మీదికి రానివ్వను. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయుల విషయమై ఎంత మంచి మాటలు ప్రభు పలుకుతున్నాడో చూడండి. మన దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, ఆరోగ్య ప్రదాత అయి ఉన్నాడు, పరమ వైద్యుడై ఉన్నాడు, సమస్తమును బాగు చేసే దేవుడై ఉన్నాడు, మనల్ని ఆరోగ్యవంతమైన భక్తి చేసేటట్లుగా కృప చూపే దేవుడు మన దేవుడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు స్వస్థతని శీఘ్రముగా కలుగు చేస్తాను. ఏ జనము గురించి ఇటువంటి మాటలు ప్రభు పలకలేదు. ఏ దేశము గురించి, ఏ భాష మాట్లాడు వారి గురించి ఈ మాట ప్రభు పలకలేదు. వారిని గురించి ప్రభు చెప్తున్న మరొక మంచి మాట ఏంటంటే, నేను వారిని స్వస్థపరుస్తాను. వారు కష్టకాలమందు నాకు మొరపెడతారు, నేను నా వాక్కును పంపి వారిని బాగు చేస్తాను, వారు పడిన గుంటలోని వారిని లేవనెత్తుతాను, వారిని ఆరోగ్యవంతులుగా ఆశీర్వదిస్తానని ప్రభు సెలవిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ రాత్రి ప్రియులారా, స్వస్థత నీకు, స్వస్థత దేవుడు అనుగ్రహించే స్వస్థత నీకు శీఘ్రముగా కలుగునుగాక. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు సెలవిచ్చాడు గనుక ఈ రాత్రి, ఈ రెండవ రాత్రి సృష్టికర్త అయిన దేవుడు అనుగ్రహించే ఆరోగ్యం మీరు పొందుదురుగాక. దేవుడు అనుగ్రహించే ఆరోగ్యం పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు దేవుడిచ్చే స్వస్థత, విడుదల, ఆరోగ్యం పొందిన తర్వాత అలా వాళ్ళు బయటికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి వాళ్ళ జీవితం, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, క్రొవ్విన దూడలు గంతులు వేసేట్లు గంతులు వేయబోతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. నీతి సూర్యుడైన దేవుడు ఆయన రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యం మనకిచ్చినప్పుడు క్రొవ్విన దూడలు గంతులు వేసేట్లుగా దేవుడు చేస్తాడని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రాత్రి వాక్యమై ఉన్న ప్రభు, సత్యమై ఉన్న ప్రభు, ఆత్మై ఉన్న ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ ఏ విధమైన బలహీనతతో బాధపడుతున్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా, చెప్పుకోలేని వ్యాధితో కృంగి ఉన్నా, ఎన్నో సంవత్సరాలుగా బలహీనతతో బాధపడుతూ ఉన్నా, ఈ రాత్రి ప్రభు నీకు సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రభువు నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు. నీ కొరకు యేసు చెయ్యి చాపబోతూ ఉన్నాడు. తన నోటి మాట పంపి నిన్ను బాగు చేసి బలవంతునిగా తీర్చిదిద్ది సాక్షిగా ప్రకాశింపచేయబోతూ ఉన్నాడు. గమనించాల్సిన దేవుని మాట ప్రియులారా, మన దేవుని హస్తము కురచ కాలేదు, ఆయన చెవులు మందము కాలేదు. స్వస్థపరిచే దేవుడు మన ప్రభు అయినటువంటి దేవుడు. ఆయన వాక్కును పంపుతాడట. దేవుని ప్రజలమైన మనము ఆయనకిష్టమైన జీవితం, ఆయనకు ప్రియమైన జీవితం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడండి. శతాధిపతి చాలామంది ఆయన దగ్గర పనిచేస్తున్నారు. ఒకడు మాత్రం ప్రియమైన దాసుడు ఉన్నాడట. ప్రియమైన దాసుడు అంటే అతనికి పిఏ అనుకుందాం. పిఏ పర్సనల్, తెలీదా మీకు? పిఏ అంటే పర్సనల్ రైట్.
అన్ని బాగోగులు దగ్గరుండి కేర్ తీసుకునేవాడు. అతనే జబ్బును పడ్డాడు, మంచాన పడ్డాడండి. ఈయన చాలా బాధపడిపోయాడు. అరే, నాకు దగ్గరుండే వీడే ఇలా అస్వస్థగా ఉండి ఎలాగా అని ఆలోచించి యేసు ప్రభు గురించి విని తన మనుషుల్ని పంపించాడు. వాళ్ళు వచ్చి తన యజమాని గురించి మంచి మంచి మాటలు చెప్పారండి. అయ్యా, నీ వలన ఈ మేలు పొందుటకు మా యజమానుడు యోగ్యుడని చెప్పారు. సమాజ మందిరానికి ఎంతో మేలు చేశాడు, దయచేసి ఆయన గారికి మీరు ఏదైనా మేలు చేస్తే బాగుంటుందని ఆ మనుషులు వచ్చి చెప్పారండి. యేసు ప్రభు ఏం చెప్పారంటే, నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తానని చెప్పాడు. వస్తాను, ఆడికి వస్తాను. మీరు అతని గురించి ఎంతగా బతిమాలుతున్నారు, ఇన్ని మంచి మంచి మాటలు చెప్తున్నారు కనుక నేను రాకుండా ఎలా ఉంటాను? వస్తాను, నేను వచ్చి వాడిని బాగు చేస్తానని చెప్పాడు. ఎవరో వెళ్ళి చెప్పారు ఆయనకి, అయ్యా, నిజంగా మీరు ఎంతో అదృష్టం చేసుకున్నారండి. యేసు ప్రభు సామాన్యంగా ఎవరింటికి వెళ్ళరు, మన దగ్గరికి వస్తానని చెప్పారు అని చెప్తే, మామూలుగా అయితే అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండాలి, సంతోషించి ఉండాలి. అమ్మో, నా దగ్గరికి యేసు ప్రభు వస్తానని చెప్పారా, వీడిని స్వస్థపరుస్తానని చెప్పారా అని ఓ చిన్న కూటం పెట్టి వీళ్ళని వాళ్ళని బంధువుల్ని స్నేహితుల్ని పిలిచి కూటం పెట్టి అన్ని ఏర్పాట్లు చేసి ఉండాల్సింది ఒక యాంగిల్లో మనం ఆలోచిస్తే. కానీ అతను ఆ విధంగా ఏం మాట్లాడలేదండి. అతను చెప్తున్న మాట ఏంటంటే, మీరెళ్ళి నేను చెప్పినట్లు ఈ మాట చెప్పండి, అయ్యా, నీవు నా యొద్దకు వచ్చేందుకు నేను ఏమాత్రము యోగ్యుడను కాదు, అలాగని నేను కూడా నీ యొద్దకు వచ్చేంత గొప్పనేమి నేను. రెండు విషయాలు చెప్పాడండి. నీవు నా ఇంటికి వచ్చేందుకు నేను పాత్రుడిని, యోగ్యుడిని కాదు. అదే సమయంలో నేను కూడా నీ యొద్దకు వచ్చి నీతో మాట్లాడగలిగేంత పరిశుద్ధుణ్ణి, యోగ్యుడిని మాత్రం కాదు అని తన్ను తాను తగ్గించుకొని యేసు ప్రభుకి మాటలు చెప్తే, తను మరింకొక మాట కూడా మాట్లాడాడు. ప్రభువా, నువ్వు అక్కడే ఉండు, మేము ఇక్కడే ఉంటాం. నువ్వు దేవుని కుమారుడివి, సృష్టికర్త, లోకరక్షకుడివి కదా. మాట మాత్రము సెలవిమ్ము, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు ఇప్పుడే ఇక్కడ స్వస్థపరచబడతాడు. చప్పట్లు కొడదాం గట్టిగా, యేసయ్య కోసం గట్టిగా సంతోషంగా. ప్రియులారా, మన దేవుడు స్వస్థపరుస్తాడు, మాట పంపుతాడు, వాక్కును పంపుతాడు, మన కోసం తన గాయపడిన హస్తము చాపుతాడు. మనల్ని స్వస్థపరచాలని, ఉద్ధరించాలని, ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించాలని సిలువలో మన కోసం ఆయన గాయాలు పొందాడు, దెబ్బలు తిన్నాడు. బైబిల్లో రాయబడి ఉంది, అతడు పొందిన దెబ్బల చేత మనల్ని స్వస్థపరచబడటం కోసమే ఆయన మన కోసం దెబ్బలు తిన్నాడు, రక్తాన్ని చిందించాడు, గాయాలు పొందాడు. ఆయన శరీరము నాగలి చాళ్ళ వలె దున్నబడిందండి. ఆయన తల మీద కిరీటం పెట్టబడింది, ముండ్ల కిరీటం పెట్టబడింది. ఆఖరి రక్త బొట్టు వరకు మన కోసం ప్రభు చిందించాడు. గాయాల పాలై సిలువలో మన కొరకు వేలాడి ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసండి? నిన్ను నన్ను ఆరోగ్యవంతులుగా చేయాలని. ప్రైజ్ ద లార్డ్. మన నిమిత్తం ఆయన దరిద్రుడైపోయాడండి. మనల్ని ధనవంతులుగా చేయాలని, మనల్ని ఆశీర్వదించాలని ఆయన శాపగ్రస్తుడిగా మారిపోయాడు. ఈ రాత్రి ప్రియులారా, ప్రభు నీ నుండి నా నుండి కోరుకునే జీవితం ఏంటంటే, ఇంకా నీ జీవితంలో దేవునికి ఆయాస్కరమైన కార్యాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ రాత్రి ఇప్పుడు ఇక్కడే వాటిని తొలగించుకొని దేవునికి ఇష్టమైన కార్యాలు ధరించుకొని, దేవునికి ఆయాస్కరమైన కార్యాలు తొలగించుకొని దేవునికి ఇష్టలుగా జీవిస్తానని ఒక తీర్మానము, నిర్ణయము నువ్వు తీసుకోగలిగితే ఇప్పుడే నీ శరీరములో దేవుడు ఆరోగ్యాన్ని కలుగు చేయబోతూ ఉన్నాడు. ప్రభు నిన్ను స్వస్థపరిచేందుకు చేతిని చాపబోతూ ఉన్నాడు. దీర్ఘాయువుతో ప్రభు నిన్ను నింపునుగాక. దీర్ఘాయుష్మంతులుగా, ఆరోగ్యవంతులుగా, దీర్ఘాయుష్మంతులుగా ప్రభు మనల్ని చేస్తాడు అని చెప్పటంలో ఏమి సందేహం లేదండి. మన పితరుడు హిజ్కియాకి ఇంకా
15 సంవత్సరాల ఆయుష్ పొడిగించలేదా? కన్నీరు చూసి స్వస్థపరచలేదా? ఈ రాత్రి ప్రియులారా, మన పితరులు ఇశ్రాయేలుల జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళల్లో నేను లోపాలు లేవని చెప్పను, అయినప్పటికీ వాళ్ళల్లో ఉన్న పరిశుద్ధమైన జీవితాన్ని మనం తీసుకుందాం. లోపము లేకుండా, వంకరతనం లేకుండా, దోషము లేకుండా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ప్రభువుని సంతోషపరిచిన కారణాన ప్రభు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, నేను ఇశ్రాయేలీయులను స్వస్థపరుస్తాను. ఏం చేస్తారంట? చెప్పండి. ఆయన స్వస్థపరుస్తాడు. వాళ్ళ పేరు మెన్షన్ చేసి ప్రభు ఈ మాట చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలీయుల్ని స్వస్థపరుస్తానని. బైబిల్లో ఇంకా మనం చదువుకోవచ్చండి. ఒక స్త్రీ 18 ఏళ్లుగా సాతానుతో బంధించబడి, ఒక బలహీనతతో బాధపడుతూ సాతాను ఆమెను బంధించగా 18 ఏళ్లుగా నడుము వంగిపోయి అలాగే సమాజ మందిరానికి వెళ్తూ వస్తూ ఉంది. ప్రియులారా, ఆమెను చూసిన దేవుడు, కరుణించిన దేవుడు, ప్రేమించిన దేవుడు ఆమె ఉన్న సమాజ మందిరానికి వెతుక్కుంటూ వెళ్ళి ఆ రోజున ఆమెను పిలిచాడు. అమ్మా, ఆమెను రమ్మని పిలిచి ప్రభు తన చేతులు ఆమె మీద ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహింపరిచిందంటండి. కొట్టు చప్పట్లు గట్టిగా, మరి గట్టిగా. మన ప్రభు ఎంత ప్రేమ గలవాడు చూడండి. 18 ఏళ్లుగా సాతాను ఆమెను బంధించగా ప్రభు ఆమెను వెతుక్కుంటూ ఆ సమాజ మందిరానికి వెళ్ళి ఆమెను రమ్మని పిలిచి చేతులుంచి ఆమెను ముట్టాడు. చక్కగా నిలబడిందండి. బైబిల్ రాసిన మాట ఏంటంటే, సాతాను బంధకాలు తెంచేశాడు ప్రభు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, మీ జీవితంలో ఏ బంధకాలు ఉన్నా, ఏ గొలుసులతో కట్టబడిన, బంధకాలతో బంధించబడిన, ఈ రాత్రి ప్రభు అద్భుతమైన కార్యం మీకోసం చేయబోతూ ఉన్నాడు. బంధకాలు తెంచివేయబోతూ ఉన్నాడు. స్వతంత్రులుగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆమెను అబ్రహాము కుమార్తెగా పిలిచాడు యేసయ్య. అబ్రహాము కుమార్తె అని పేరు పెట్టి పిలిచి ఆమెను స్వస్థపరిచి, బంధకాలు తెంచివేసి, సాతాను గద్దించి ఆమెను చక్కగా నిలబెట్టినట్లు మనం చూస్తాం. ఈ రాత్రి ప్రియులారా, ఇటువంటి ఆశీర్వాదములు ఎన్నో మన కోసం దేవుడు చేయబోతూ ఉన్నాడు. మన జీవితాల్లో ఘనమైన ఆశీర్వాదములు దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఇంకా కొన్ని మాటలు మీతో నేను పంచుకుంటాను. మొదటి విషయం మనం చదువుకున్నాం కదా, దేవుడు ఏం చెప్పాడు? నేను ఇశ్రాయేలీయుల మధ్య, అందరూ చెప్తే బాగుంటుంది కదా, నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారి కోసం అద్భుతాలు చేస్తాను. రెండో విషయం కూడా మనం చదువుకున్నాం, అదేంటంటే నేను ఇశ్రాయేలీయులను మూసేశారా బైబిల్లో? అప్పుడే నేను ఇశ్రాయేలీయులను స్వస్థపరుస్తానని ప్రభు గర్వంగా చెప్పుకుంటున్నారండి. నేను నా ప్రజలని స్వస్థపరుస్తాను, వారికి ఆరోగ్యం ఇస్తాను, దీర్ఘాయువునిస్తాను, వారిని దీర్ఘాయుష్మంతులుగా చేస్తాను, ఏ బలహీనత, ఏ అనారోగ్యము లేని ఆరోగ్యవంతులుగా వారిని తీర్చిదిద్ది వారిని హెచ్చిస్తానని ప్రభు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇట్లాంటి మాటనే మరొకటి మీకు గుర్తు చేస్తాను. మూడవ సందర్భం బైబిల్లో మీరు చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 21వ వాక్యం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయము 29వ అధ్యాయం యెహెజ్కేలు పుస్తకం 29:21. ఆ దినమందు, నోట్ చేయండి, ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపజేసి, చాలు, నేను వారి కొమ్ము చిగురింపజేస్తాను. మూడో మాట ఏంటంటే,
నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపజేస్తాను, పుష్పింపజేస్తాను, ఫలింపజేస్తాను అని ఇశ్రాయేలుల గురించి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మూడవదిగా ఇక్కడ మనం చూడవచ్చండి. మన ప్రభు మనలో చేసే కార్యం ఏంటంటే, నేను వారి కొమ్ము లేక వారి ఆత్మీయ జీవితాన్ని చిగురింపజేస్తానని చెప్తున్నాడు. చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఏ చిగురు లేక, ఏ పూత లేక, ఏ ఫలము లేక చాలామంది జీవితాలు ప్రభు దృష్టిలో కనబడుతున్నాయి. ఓసారి ప్రభు అయిన యేసు తన శిష్యులతో కూడా పరిచర్య కోసం వెళ్తున్నప్పుడు ఆయన చాలా ఆకలిగా ఉన్నాడంటండి. ఒక అంజూరపు చెట్టు కనబడింది. ఆకలితో అక్కడికి వెళ్ళి చూశాడండి. మీరు చూస్తారు బైబిల్లో, ఆకలితో ఉన్న యేసయ్య అక్కడికి వెళ్ళి చూస్తే ఆకులు తప్ప అక్కడ ఫలాలు ఏమీ కనబడలేదంట. ఆకులు తప్ప ఏ ఫలము కనబడలేదండి. బైబిల్లో మనం చూస్తాము, వాళ్ళు పరిచర్యకు వెళ్ళి తిరిగి వచ్చే టైం కల్లా ఆ చెట్టు ఎండిపోయిందంటే. ఒకవేళ మన జీవితంలో ఏ ఫలము లేక, ఏ చిగురు లేక, ఏ పూత, ఏ అనుభవాలు లేక, ఒకవేళ ఆకులు మాత్రమే ఉన్న చెట్టు వలె మనం ఉన్నామేమో, ఈ రాత్రి ప్రభు నీకు చెప్తున్న ఒక శుభవార్త ఏంటంటే, ఇది మొదలుకొని నీ జీవితము చిగురించే చెట్టుగా దేవుడు చేయబోతున్నాడు, పుష్పించే చెట్టుగా చేయబోతున్నాడు, ఫలించే చెట్టుగా ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఫలములతో నీవు ఫలించి ప్రభువుని మహిమపరిచేటట్లుగా ఇదిగో నీ జీవితాన్ని ఇక రాబోతున్న దినాల్లో ఒక మంచి ఫలములు గల చెట్టుగా దేవుడు దీవించబోతూ ఉన్నాడు. ఆమేన్. మూడవ సంగతి మీకు చెప్పాను, ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపజేస్తాడట. చిగురించే అనుభవం, పుష్పించే అనుభవం, ఫలించే అనుభవం మన జీవితంలో దేవుడు కలుగు చేస్తాడని ఈ వాక్యంలో చూస్తున్నాం. ఈ రాత్రి మీకు ఒక చెట్టు గురించి గుర్తు చేస్తానండి. ఒక చెట్టు అది ఒక తోటలో ఉందండి. ఆ చెట్టు ఒక తోటలో నాటబడి ఉంది. ఆ చెట్టు యొక్క కొన అంటే టాప్, తల వెళ్ళిపోయి మేఘాలను అంటేసిందంటండి. దేన్ని? హలో చెప్పండి, దేన్ని? ఆ చెట్టు టాప్ ఉంది కదా, ఆ చెట్టు వెళ్ళిపోయి మేఘాలను అంటేసిందంటండి. దాని బ్రాంచ్లు ఉన్నాయి కదా, దాని కొమ్మలు ఇటు పక్క చెన్నైకి వెళ్ళిపోయింది, ఇటు పక్క నెల్లూరుకి వెళ్ళిపోయిందండి. ఈ పక్క చెన్నైకి వెళ్ళిపోయింది, ఈ పక్క నెల్లూరు. ఇటేముంది? ఇంకా సముద్రం ఉంది కదా. సముద్రమా ఇంకేమన్నా ముందుకి? అందరూ స్టడీగానే ఉన్నారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. కొమ్మలు విస్తరించాయట. ఆ చెట్టు చూస్తుంటే పచ్చగా కళకళలాడుతుందండి. దాని తల వెళ్ళి మేఘాలకు అంటుకుందట. పిల్లరా, చుట్టూ ఉన్న చెట్లేమో అలాగే ఉన్నాయి, ఈ చెట్టు మాత్రం ఓ అని పైకి వెళ్ళిపోతుంది. ఆ చుట్టూ ఉన్న చెట్లన్నీ మాట్లాడుకుంటున్నాయంట. మాట్లాడుకుంటూ ఆ చివరకు మాట రాసిందండి, ఆ చెట్టు సొగసును చూసి మిగిలిన చెట్లన్నీ అసూయపడెను అని రాయబడిందండి. వింటున్నారండి? ఈ చెట్టు ఎదిగిపోయింది, విస్తరించింది, వ్యాపించింది, దాని వేళ్ళు లోతుగా వెళ్ళాయి. ఆ చెట్టు యొక్క సొగసును చూసి మిగిలిన చెట్లన్నీ కూడా అసూయపడెను అని రాయబడింది. అది లోతైన నది దగ్గర నాటబడిందట. నది ప్రవాహము యోరన నాటబడిందట. ప్రియులారా, మన దేవుడు ఇదిగో ఈ రాత్రి చెప్తున్న శుభవచనం ఏంటంటే, మన ఆత్మీయ జీవితాలను కూడా దేవుడు అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయబోతూ ఉన్నాడు. ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం, ఆత్మలో మనం వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లి, చిగురించి, పుష్పించి, ఫలించి, మంచి ఫలములు ప్రభు కోసం మనము ఫలించేటట్లుగా మన ఆత్మీయ జీవితాలను క్రొత్త కోణములో దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. యెహెజ్కేలు పుస్తకం
31, 37, 31, 9వ వాక్యం అనుకుంటా, చూడండి. యెహెజ్కేలు పుస్తకం 31వ అధ్యాయము 9వ వాక్యం. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులో ఉన్న వృక్షములన్నీ దాని సొగసు చూసి, చూసారండి, సొగసు చూసి చెట్లు కూడా అసూయపడుతున్నాయి ఈ మధ్య. నేను ఇప్పటిదాకా మనుషులే అనుకున్నానండి. కొందరు చూడండి, కొందరు ఆశీర్వాదం చూసి ఓర్చుకోలేరండి బాబు. అదేంటో అర్థం కాదు అసలు. వాళ్ళు కానీ పచ్చగా ఉంటే వీళ్ళు చాలా వెచ్చగా ఉంటారన్నమాట. ఎవరినైనా దేవుడు ఆశీర్వదిస్తే కంగారు ఎందుకు? దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మనకు కూడా సమయం వస్తుంది. ఒక రోజున దేవుడు మన కొమ్ము పైకెత్తాడు, మన తల పైకెత్తాడు. దేవుడు మనల్ని కూడా ఘనపరుస్తాడు. విశ్వాసంతో జీవించాలి, నిరీక్షణతో జీవించాలి. కానీ ఎవరో ఆశీర్వాదం చూసి మనము ఓర్చుకోలేని వారిగా జీవించకూడదు. ఇంతకీ మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే, ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడట? దేవుడు వాళ్ళ బ్రతుకుల్ని చిగురింప చేయబోతున్నాడు, పుష్పింప చేయబోతున్నాడు, ఫలింప చేయబోతున్నాడు. ఆయన కోసం ఫలించే మంచి ఫలములు వారిలో కలుగజేసి, చెడ్డ ఫలములు కాదండి, కొన్ని ఉంటాయండి. పైకి మాత్రం ఆ యొక్క ఫ్రూట్ చాలా బాగా కనబడుతుంది. అమ్మో ఇది బాగుంది కదా, దాన్ని ఒలిచి తినే లోపు లోపల చేదు ఉంటుందండి. పైకి ఆ యొక్క ఫ్రూటు చేదు దొండకాయ అంటారు, చేదు దోసకాయ అంటుంటారు, ఇంకా చాలా ఉన్నాయండి. పైకి మాత్రము చాలా బ్యూటీగా, చాలా హ్యాండ్సమ్గా ఉంటుందండి ఆ ఫ్రూటు. ఆశపడి దగ్గరకు పోయి ఓపెన్ చేసామనుకోండి, లోపల చేదు. ప్రభు కోసం మనం అటువంటి ఫలాలు, చేదు ఫలములు ఫలించకూడదు ప్రియులారా. ఈ రాత్రి ప్రభు నీకు ఇస్తున్న ఒక శుభ వాగ్దానం, నీకు ఉత్తేజం కలిగేటట్లు, నీకు ఉత్సాహం కలిగేటట్లు, నీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదం కలిగేటట్లు ప్రభు ఒక శుభ వాగ్దానం నీకు చేస్తున్నాడు. రాబోతున్న దినాలలో నీ జీవితం మంచి ఫలములతో ఫలించేటట్లు దేవుడు చేయబోతూ ఉన్నాడు. నీ ఆశీర్వాదము చూసి చుట్టూ ఉన్న అందరూ మాట్లాడుకుంటారు. ఆమేన్. చదువుకునేటప్పుడు క్లాసులో ప్రతిసారి ఒక అతనికే మంచి మార్కులు వచ్చాయండి. ప్రతి ఎగ్జామ్లో అతనికే మంచి మార్కులు వచ్చాయి. నేను బాప్తిసం పొందింది కొత్త. నేను బాప్తిసం పొందానండి, రక్షించబడి చర్చికి వెళ్తున్నాను. ఎందుకో నాకు ఒక ఆలోచన పుట్టింది, ఈసారి క్లాస్ ఫస్ట్ నేనే రావాలి. ప్రైజ్ లార్డ్. ప్రతిసారి క్లాస్ ఫస్ట్ అతనికే రావాలా? అతను అన్యుడు, దేవుణ్ణి నమ్ముకోలేదు. ఈసారి ఏది ఏమైనా సరే క్లాస్ ఫస్ట్, అన్నిట్లో మంచి మార్కులు నాకే రావాలని పట్టుబట్టి ప్రార్థన చేసుకున్నానండి. ఆ సమయం వచ్చిందండి. మాస్టర్ గారు వచ్చారు, ఒక కొత్త పేరు పిలిచాడు అన్నమాట. ఎప్పుడు అతని పేరు పిలిచేవాడు, ఈసారి ఈ క్లాసులో జాన్ పాల్ అంటే ఎవరు అని అడిగాడండి. నేను చెయ్యెత్తాను. పిల్లరా, ఆ రోజు క్లాసులో అందరూ క్లాప్స్ కొట్టి దేవుణ్ణి మహింపరిచారనమాట. మిమ్మల్ని కొట్టమనలేదు. ఆ రోజు అలాగ దేవుని నామం మహింపరచబడింది. మన అభివృద్ధి అందరికీ దేవుడు తేటగా కనపరుస్తాడు. ఒక చెట్టును చూసి చెట్లన్నీ అసూయపడుతున్నాయి అంటండి. దేవుడే ఆ చెట్టుకి అటువంటి సౌందర్యం ఇచ్చాడు, ఆ చెట్టుకి అటువంటి సొగసునిచ్చాడు. విస్తారమైన కొమ్మలతో దేవుడే ఆ చెట్టును శృంగారించాడట, సౌందర్యం కలుగు చేశాడు. అందులో మనం చూస్తాం, ఆ చెట్టు
దేని దగ్గర ఆధారపడింది తెలుసండి? దాని ఆధారం ఏంటంటే లోతైన నది. అది లోతైన నదిని ఆధారం చేసుకుందట. ఏ నదిని? కుర్చీలో వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఏ నది అది? లోతైన జీవనది. జీవనది ఆ నదిని ఆధారం చేసుకుందట. ఈ రాత్రి ప్రియులారా, మన బ్రతుకుల్ని ఇది మొదలుకొని ఒక క్రొత్త కోణంలోకి మన బ్రతుకుల్ని ప్రభు తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. క్రొత్త ఆశీర్వాదాలు మనం పొందేటట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నూతన కార్యాలు చేసి మన దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. మన పితరులైన ఇశ్రాయేలుల కొమ్ము చిగురింపజేసిన దేవుడు వాళ్ళని పుష్పింపజేసి ఫలములతో వరములతో అలంకరింపజేసి పరిశుద్ధాత్మ సహాయముతో లోతైన నదిని ఆధారం చేసుకున్న ఒక చెట్టుని అక్కడ రాసి ఉంటుందండి. ఆ అధ్యాయంలో దాని కొన మేఘములను అంటిందంటండి. దేన్ని? అందరూ చెప్పాలి. దాని కొన మేఘములను అంటిందంటే అంటే అర్థం ఏంటంటే ఎఫెసీ పత్రికలో ఉంటుంది, మనము కూడా క్రీస్తు వలె ప్రేమ చూపుచు ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అని రాసి ఉంటుందండి. ప్రియులారా, మన ప్రభు ఈ సభల ద్వారా ఆయన మనతో మాట్లాడి మన బ్రతుకుల్ని ఇక రాబోతున్న కాలములు ఎలా చేయబోతున్నాడంటే, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ప్రభు మనల్ని ఎదిగేటట్లుగా మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. చదువుతారు ఒకసారి ఆ వాక్యాన్ని, ముందుకెళ్దాం దయచేసి. ఆ వాక్యం చదవండి. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం అనుకుంటా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ఎన్నో వాక్యం అన్నది? 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం. రైట్? క్రీస్తు వలె కాదన్నా, అది ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. పిల్లలు, ఇంతవరకు మీరు కొన్ని విషయాల్లోనే ఆశీర్వాదంగా ఉన్నారేమో, కొన్ని విషయాల్లో ఎదిగిన వారిగా ఉన్నారేమో, కొన్ని విషయాల్లో మీరు పెద్దవారిగా ఉండి కొన్ని విషయాల్లో చిన్నవారిగా ఉన్నారేమో, కొన్ని విషయాల్లో పసిపిల్లలుగా ఉండి కొన్ని విషయాల్లో ఎదిగిన వారిగా ఉన్నారేమో. ఈ రాత్రి ప్రభు మనకిస్తున్న శుభ సమాచారం, మంచి సమాచారం, మనకి ఆత్మీయ జీవితానికి మేలు కలిగేటట్లు మంచి వాగ్దానం ప్రభు మనకిస్తున్న ధైర్యంతో కూడిన వాగ్దానం ఏంటంటే, ఈ సభల ద్వారా మనల్ని చిగురింపజేసి పుష్పింపజేసి అన్ని విషయాల్లో ఎదిగేటట్లుగా మన జీవితాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆ ఆశీర్వాదం మనం మనసారా అనుభవించబోతూ ఉన్నాము. ఆమేన్. ఇక నేను రెండు మాటలు చెప్పి ముగిస్తానండి. 2 మాటలు. ఇశ్రాయేలీయులు, ఆ దినమున ఇశ్రాయేలీయులను ఎలా దేవుడు ఆశీర్వదించాడు, ఈ దినమున అదే ఆశీర్వాదం మనం కూడా ఆత్మీయ ఇశ్రాయేలీయులమైన మనం అదే ఆశీర్వాదం పొందాలంటే మనమేం చేయాలి అనే విషయాలు మీకు చెప్తూ వస్తున్నాను. మరొక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వాక్యం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వాక్యం చూడండి. ఈ దినములైన తరువాత, నోట్ చేయండి, నేను అనే మాట మీరు మర్చిపోకూడదు. నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ నిబంధన ఇదే, వారి మనస్సులలో, నోట్ చేయండి, వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను,
వారి హృదయముల మీద నేనే, వారి హృదయముల మీద మెత్తని పలకలని హృదయముల మీద నేను నా ఆజ్ఞలను, నా వాక్యాన్ని వ్రాస్తాను, వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచుతానని ప్రభువు చెప్తున్నారండి. అంటే అర్థం ఏంటంటే ప్రియులరా, ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చే మరొక ఆశీర్వాదం ఏంటంటే, నా ప్రజలు వాక్యానుసారమైన జీవితం చేసేటట్లుగా నేను వారిని దీవించబోతున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టొచ్చుగా. ఆగండి, దేవునికి వినబడలేదంట, దేవుడు కంప్లైంట్ చేస్తున్నాడు మీ మీద. గట్టి కొట్టండి. మంచిదండి. ఇర్మియా గ్రంథంలో 31, 33లో మంచి మాట మనం చదువుకున్నాం. ఏంటంటే, నేను ఇశ్రాయేలీయుల మనస్సులలో, చూడండి, వాళ్ళ మనస్సులలో నా ధర్మ విధిని ఉంచుతాను, వారి హృదయాల మీద నా ధర్మ విధులను, నా వాక్యాన్ని, నా ధర్మశాస్త్రమును, నా ఉపదేశాన్ని, నా వాక్యాన్ని వారి హృదయాల మీద నేనే నా వేలితో, నా చేతితో వాళ్ళ హృదయాల మీద ఆ మాటల్ని వ్రాస్తాను. పిల్లలు, దీని అర్థం ఏంటంటే, నా ప్రజలు వారిని వాక్యానుసారంగా నడిచేవారిగా, వాక్యానుసారంగా బ్రతికేవారిగా, వాక్యము ఒక విధంగాను వాళ్ళ జీవితం ఒక విధంగా కాదు, వాక్యం ఏమైతే బయలుపరచబడుతుందో ఆ వాక్యాన్ని విని అనుసరించి అవలంబించేవారిగా, వాక్యానుసారమైన జీవితం జీవించేవారిగా నేనే నా ప్రజల్ని ఆ దిశగా ఆశీర్వదించబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. నా ధర్మ విధులు, నా వాక్యాలు వాళ్ళ మనస్సుల్లో నేను ఉంచుతాను. ఎంత మంచి మాట అండి. మన మనస్సులో ఆయన వాక్యం పెట్టేస్తాడంటండి, మన హృదయాల మీద దేవుడే వ్రాస్తాడంటండి. ఆ వాక్యాలని, వాగ్దానాల్ని మన మనస్సుల్లో పెడతాడట, మన హృదయం మీద రాస్తాడట. చూడండి, తలలు పైకెత్తండి. బైబిల్ చేతిలో ఉంటే వాక్యాలు మర్చిపోతాం, కానీ మనసులో ఉంటే ఇంకాడ మర్చిపోతామండి మనం. ప్రైజ్ ది లార్డ్. మన మనస్సుల్లో ఆయన ధర్మ విధులు పెట్టేస్తే, మన హృదయాల మీద ఆయన వాక్యం రాస్తే ఇంకేడ మర్చిపోతాం మనం. మర్చిపోయినప్పుడల్లా ఆయన మన మనస్సులో పెట్టిన వాక్యాలు మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. మన హృదయాల మీద వ్రాయబడిన వాక్యాలు మనం మర్చిపోయినప్పుడల్లా ఆ మాటలు మనకి గుర్తు చేస్తూ ఉంటాడు. ఇదిగో, నువ్వు వాక్యం విడిచి తప్పిపోతున్నావు, వాక్యం మరిచి వెనకబడిపోతున్నావు అని వాక్యమైన దేవుడు మనతో నివసించి వాక్యానుసారంగా మనము జీవించి వాక్యములో ఉన్న ప్రతి ఆశీర్వాదం పొందేటట్లు దేవుడు చేస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం శక్తి గలది, దేవుని యొక్క వాక్యం బలము గలది. ప్రియులారా, వాక్యాన్ని మనము అనాలోచనగా ఉండకూడదు, వాక్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆ వాక్యం మన పాదములకు దీపంగా ఉంది, మన త్రోవకు వెలుగుగా ఉంది. ఆ వాక్యాన్ని మన మనస్సులో ఉంచుతాడట, మన హృదయాల మీద మాటలు రాస్తాడట. వాక్యానుసారంగా నడిచేటట్లు మన జీవితాల్ని, మన పిల్లలని, మన కుటుంబాలని ప్రభు ఆశీర్వదిస్తాడని మనము చూస్తున్నాం ఈ రాత్రి. ఒక రాజు ఉన్నాడండి. రాజు ఎవరైనా కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, మీరు కూడా చెప్పొచ్చు కదా, మీరు కూడా చెప్పొచ్చు కదా. ఓ రాజు, చిన్న వయసు, వాళ్ళ నాన్నగారు అనారోగ్యంతో చనిపోతే ఇక వేరే సెకండ్ ఆప్షన్ లేక ఈ చిన్న వయసులో ఉన్న ఇతన్ని రాజుగా నియమించారండి.
తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టారు. చాలా చిన్న వయసు. ఈ రాజు అనుభవం లేదు, వయసు లేదు, జ్ఞానం లేదు. ప్రతిరోజు రాత్రుల్లో ఏడ్చుకునేవాడు, ప్రభువా నాకు నీ జ్ఞానం కావాలి, నాకు వయసు లేదు, జ్ఞానం లేదు, అనుభవం లేదు, నీవే నాకు దిక్కు, నీవే నాకు సహాయం చేయాలి. నా ముందు విస్తారమైన దేశం, దాను మొదలుకొని బేర్షెబా వరకు పెద్ద దేశం, నా ముందు నా తండ్రి లాంటి వాళ్ళు, నా తల్లి లాంటి వాళ్ళు, నా అన్న లాంటి వాళ్ళు, ఆ అక్క లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. నా ద్వారా వాళ్ళకు న్యాయం జరగాలి, నా ద్వారా ఎవరికి అన్యాయం జరగకూడదు. అటువంటి జ్ఞానం నాకు కావాలని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి దేవాలయం బాగు చేస్తున్నాడంటండి. దేవాలయాన్ని క్లీన్ చేస్తున్నాడంట. ఆ దేవాలయాన్ని బాగు చేస్తున్న క్రమంలో ఆయనకి ఇదిగో ఆయన గారికి దేవాలయం బాగు చేస్తున్నప్పుడు ఆ దేవాలయంలో బైబిల్ దొరికిందండి. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమకరంగా. సౌండ్ రావట్లా, సత్యవేడు సౌండ్ రావాలి. ఆ దేవాలయాన్ని బాగు చేస్తున్న క్రమంలో ఆయనకి బైబిల్ దొరికిందండి. నిజంగా ఆ బైబిల్ తీసుకొని గుండెలకు హత్తుకొని ఎంత సంతోషించాడో. మనకైతే ఎప్పుడు సంతోషం చెప్పమంటారా? దారిని వెళ్తున్నప్పుడు 10,000 రూపాయలు దొరికినాయి అనుకో, మనకి పాపం ఆ పోగొట్టుకున్న వాడేమో ఏడుస్తూ ఉంటాడు, దొరికిన మనమేమో పండగ చేసుకుంటూ ఉంటాం. ఈయనకి దేవాలయంలో ఇదిగో ఈ ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందండి. దాన్ని హత్తుకొని తిన్నగా ఇంటికి వెళ్ళి ఒక సిస్టర్ని, హుల్దా అనే ప్రవక్తని, ఆమెని పిలిచి ఆమె సహాయముతో దేవుని వాక్యం చదివించుకొని వినిపించుకున్నాడండి. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ఆశ్చర్యమైన సంగతులు, గూఢమైన వాక్యాలు ప్రతిరోజు ధ్యానించి ఆ వాక్యానుసారంగా జీవించాలనే తపన, ఆ వాక్యానుసారంగా జీవించాలని నిర్ణయం చేసుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడండి. ప్రియులారా, వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఆయన గురించి, అతని వంటి ధర్మశాస్త్రానుసారంగా నడుచుకున్న అతని వంటి రాజు అతనికి ముందే కానీ అతని తర్వాతనే కానీ ఒక్కడైనను లేడు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్య కోసం, దేవుని కోసం. ప్రియులారా, అతని వంటి యోషియా వంటి రాజు పూర్ణ హృదయముతో నిండు మనసుతో ధర్మశాస్త్రానుసారంగా నడిచిన రాజు అతని ముందే కానీ అతని తర్వాతనే కానీ అతని వంటి రాజు ఒక్కడైనను లేడు అని ఒక సాక్ష్యం. ఈ రాత్రి ఇదిగో ధర్మశాస్త్రం, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథం ఇది. అనవసరంగా సెల్ ఫోన్ మత్తులో పడి ఈ వాట్సాప్లు, ట్విట్టర్లు, యూట్యూబ్లు పక్కన పెట్టండి. సమయం లేదు, సమయం సంకుచితంగా ఉంది. ప్రభు అయిన యేసు ఇదిగో నేను త్వరగా వస్తున్నానని సెలవిస్తున్నాడు. మన చుట్టుపక్కల దేశాలన్నీ మనకు బోధిస్తున్నాయి ప్రభు రాకడ గురించి. దేవుని వాక్యం ఘోషిస్తుంది ప్రభు రాకడ గురించి. చుట్టుపక్కల పరిస్థితులన్నీ మనకు ప్రభు రాకడనే గుర్తు చేస్తున్నాయి. అజ్ఞాన కాలంలో ఉన్నట్టుగా ఉండొద్దు, ప్రభు రాకడ సమీపిస్తుంది కనుక ప్రియులారా, మనమందరం కూడా ప్రభుకి ఇష్టలుగా, ప్రియులుగా ప్రభు కోసం జీవిద్దాం. ఇదిగో ఈ రాత్రి ఇశ్రాయేలుకి ఇచ్చిన అదే ఆశీర్వాదం దేవుడు నీకు కూడా, నీ కుటుంబానికి కూడా ప్రభు కలుగు చేయబోతున్నాడు. ఇక నుంచి వాక్యానుసారమైన జీవితం, వాక్యానికి నీకు సంబంధం లేని జీవితం కాదండి. వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవించి ప్రభువుని మహిమపరిచే మంచి జీవితాన్ని ప్రభువు నీకు దయచేయునుగాక. ఆమేన్. ఇక చివరి మాట ఒకటి చెప్పి నేను ముగిస్తానండి. సమయం కూడా చాలా సమయమైంది, 10:30. ఒక్క మాటే చెప్తాను. ఇక యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం. యెహోషువ గ్రంథం
అందరూ కూడా చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 2వ వాక్యం. లేచి జనులందరూ యోర్దాను దాటి, ఆ మాట నోట్ చేయండి, నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న, చాలు, ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశం. ఇశ్రాయేలుకు దేవుడు ఏమిస్తున్నాడు? ఈ చివరి ఆశీర్వాదం అంటే ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన దేశం ఏంటో తెలుసండి? పాలు తేనెలు నిత్యము ప్రవహించే దేశాన్ని ప్రభు ఇచ్చి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులు లేవట్లేదు, హుషారుగా, ఉత్సాహంగా. వీళ్ళరా, దేశం ప్రపంచంలో ఎవరికి ఇటువంటి స్వాస్థ్యం ప్రభు ఇవ్వలేదండి. ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశం గురించి చూడండి, అది కొండలు లోయలు గల దేశము. అక్కడ ఎప్పుడు కూడా పాలు తేనెలు ప్రవహిస్తూనే ఉంటాయంటండి. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తన ప్రజలైన ఇశ్రాయేలుకు దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ దేశాన్ని ప్రభు వాళ్ళకు వాగ్దానం చేసి ఆ దేశాన్ని అనుగ్రహించాడు. మనకిచ్చే దేశం కూడా ప్రియులారా, అదిగో ఆ సియోనుని, నూతన యెరూషలేముని, మనందరికంటే ముందుగా ప్రభు అయిన యేసు వెళ్ళి మన కోసం స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. నూతన యెరూషలేము, ఆ సియోను కొండ, నూతన ఆకాశం, నూతన భూమి, ఎన్నో స్థలములను మన కోసం ప్రభు సిద్ధపరుస్తూ ఉన్నాడండి. మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకునే వారిగా భక్తి చేయాలి. ప్రభువుకి ఇష్టలుగా, ప్రభువుని సంతోషపరిచే వారిగా మనం జీవించినప్పుడు దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, అదిగో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ప్రభు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. ఆ దేశాన్ని మనకు అనుగ్రహించి మనము, మన పిల్లలు, మనమంతా అక్కడ ఒక నోవహు కుటుంబం వలె అక్కడ ప్రభుతో మనం జీవించేటట్లుగా ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. అరారాతు కొండ మీద నోవహు కుటుంబం, నోవహు, ఆయన భార్య, 3 మగపిల్లలు, కోడండ్లు, కుటుంబం అంతా కూడా ఆ కొండ మీద మనకు కనబడుతున్నారండి. ప్రియులారా, మనలో ఏ ఒక్కరు, మన కుటుంబాలలో కొందరు పరలోకంలో, కొందరు పాతాళములో ఉండటం ప్రభు చిత్తం కాదండి. మనమందరము కూడా సియోనులో కనబడుదుముగాక. ఎక్కడ కనబడి చెప్పండి? మనమందరము కూడా సియోనులో కనబడుదుముగాక. మనమందరము సియోనులో, యెరూషలేములో, పరలోకంలో, ఆ శ్రేష్టమైన స్వాస్థ్యములో ప్రభుతో సదాకాలము జీవించాలి. అప్పుడప్పుడు మనము ట్రైన్ ప్రయాణం చేస్తూ ఉంటామండి. ఈ సమ్మర్లో అయితే హాలిడేస్ కాబట్టి ఊటీకో, మైసూర్కో క్యాజువల్గా మన వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఒక వారం అటు సరదాగా ఊటీకి వెళ్దామని, అరకుకి వెళ్దామని, బెంగళూరుకి వెళ్దామని, ఇంకా మైసూర్కి వెళ్దామని ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ మన ఇంట్లో ఒక 10 మంది అనుకోండి, ఒకటే భోగి, ఒకళ్ళకి S7లో 1, 2, 3 వచ్చాయి. అదే S7లో ఇంకొకళ్ళకి 56, 76 అట్లా వచ్చింది అనుకోండి. వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటాం, సార్ మేమంతా జాయింట్ ఫ్యామిలీ, ఒకే ఫ్యామిలీ, మేమంతా ఒక చోటే ఉండాలనుకుంటున్నాం, దయచేసి సహాయం చేస్తారని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మనమంతా ఒక చోటే ఉంటాం కదా. ఏమండి చెప్పండి, అవునా కాదా? అటువంటి ప్రయత్నమే చేస్తాం. ఒక భోగిలో ఉన్న మనమే ఒక చోటనే ఉండాలనుకుంటున్నాం. మరి ఒక కుటుంబంలో ఉన్న మనం కొందరేమో పరలోకంలో, కొందరేమో పాతాళంలో ఉంటే ఎట్లండి? అందరూ మనం సియోన్లోనే కనబడుదుముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనమంతా ఒక చోటనే, మనము, మన పిల్లలు, కుటుంబం అంతా నోవహు కుటుంబం వలె, అదిగో అరారాతు కొండ మీద 40 రాత్రింబగళ్ళు వర్షం వచ్చి ప్రజలందరూ జల సమాధి అయిపోయిన తరువాత నీతిమంతులుగా ఉన్నటువంటి నోవహు కుటుంబం
ఆ అరారాతు కొండ మీద కనబడుతుంది. ఆ కుటుంబం ద్వారా కొత్త సృష్టిని ప్రభు ప్రారంభించినట్లు మనం చూస్తాం. ఈ రాత్రి ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యంలో చదువుకున్న మనం, నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశం, అది ఏ దేశం అండి? పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం. ఆ దేశానికి తీసుకెళ్ళమని చెప్పాడు యెహోషువకు దేవుడు. పిల్లల వాళ్ళకి ఇచ్చే మరొక ఆఖరి ఆశీర్వాదం ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించే ఆ పరమ కణాన్ని ప్రభు వాళ్ళకి ఇచ్చాడండి. ప్రపంచంలో ఏ దేశానికి చెయ్యని మేలు, ఏ దేశానికి ఇవ్వని దేశాన్ని, ఏ ప్రపంచంలో ఎవరికి ఇవ్వని ఆ దేశాన్ని ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలులకు ఆయన దేవుడై ఉంటానని చెప్పాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా మన పితరులు ఎలాగా అదిగో ఆ బిలాము సందర్భంలో ఏ యాకోబులో ఏ శకునము లేదు, యాకోబులో ఏ దోషము లేదు. ఇశ్రాయేల్లో అటువంటి ఒక పరిశుద్ధమైన జీవితం ఈరోజు నీవు నేను మనమందరము జీవించగలిగితే దేవుడు మన మధ్యలో నివాసము చేయబోతూ ఉన్నాడు. మనలందరినీ ప్రభు స్వస్థపరచబోతూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితాలను చిగురింప చేయబోతూ ఉన్నాడు. మనల్ని వాక్యానుసారంగా జీవించే భక్తులుగా, వ్యక్తులుగా, కుటుంబాలుగా దేవుడు తీర్చిదిద్దబోతూ ఉన్నాడు. చివరి మాట చెప్పాను, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, ఆ ఒక అమూల్యమైన అద్భుతమైన దేశం అండి అది. 12 గుమ్మములు, 12 పునాదులు, 12 గుమ్మములు వేయబడిన అదిగో అద్భుతమైన పరలోక రాజ్యాన్ని మన కోసం దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మనలో ఏ ఒక్కరు కూడా ఆ దేశానికి, ఆ రాజ్యానికి దూరంగా ఉండేవాళ్ళుగా మనం ఉండకూడదండి. దేవుని రాజ్యానికి దూరంగా మనలో ఏ ఒక్కరు దూరం కాకూడదు. మనమందరము సియోనులో కనబడుదుముగాక. అట్లాగే లేచి నిలబడండి. ఒక 2 minutes చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కూడి వచ్చిన అందరూ ఎంతో ఓపికగా ఈ రాత్రి మాటలు మీరు విన్నారు. వాక్యములో ఉన్న ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నిలబడిన అందరూ కూడా ఒక 2 నిమిషాలు మన చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులెత్తి మన పితరులైన ఇశ్రాయేలుల జీవిత చరిత్రని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా, ఒక అతి పరిశుద్ధమైన జీవితం నేను కూడా చేయుటకు నీ కృప నాకు విస్తరింప చేయండి. మీ ఆత్మ సహాయం నాకు అందించండి. సమయోచితమైన సహాయం నాకు అందించండి ప్రభువా. నేను కూడా ఏ లోపము లేని వ్యక్తిగా, ఏ పాపము లేని వ్యక్తిగా, మీ వలె పరిశుద్ధమైన జీవితం చేసే వ్యక్తిగా, భక్తునిగా నన్ను తీర్చిదిద్దు ప్రభువా. నన్ను ఆ రీతిగా మార్చు ప్రభువా అని కోరుకుందాం. అందరూ చేతులెత్తి నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. అనేకమైన వాక్యాలు ఈ రాత్రి మనం ఆలకించాం కదా. ఈ రాత్రి ఒక క్రొత్త కోణములో నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఒక క్రొత్త మార్గములో ప్రభు నీ జీవితాన్ని ముందుకు నడిపించబోతూ ఉన్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు ప్రభు నీ కలుగు చేయబోతూ ఉన్నాడు. నూతన కార్యాలు ప్రభు నీకు చేసి నీ ఎడారి జీవితాన్ని ఉల్లాసముగా చేయబోతూ ఉన్నాడు. ఆకాశమును సృష్టించిన, భూమి ఆకాశముల సృష్టికర్త అయిన దేవుడు మన మధ్యలో నివాసము చేయబోతూ ఉన్నాడు. మన మధ్యకు దిగి రాబోతూ ఉన్నాడు. స్తుతుల మధ్యలో ఆసీనుడయ్యే దేవుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోల మధ్యలోకి దిగివచ్చి అగ్ని బలమును చల్లార్చిన దేవుడు, రాజుల మనస్సులను మార్చిన దేవుడు, దేశ చరిత్రనే తల్లకిందులుగా మార్చిన గొప్ప దేవుడు మన మధ్యలో నివాసము చేయబోతూ ఉన్నాడు. మన మధ్యలో ఆయన నివాసము చేయబోతూ ఉన్నాడు. నేను ఇశ్రాయేలీయులను స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రాత్రి
స్వస్థపరిచే హస్తం మన మధ్యలో చాపబడి ఉంది. అదిగో ఆయన హస్తం మన కొరకు చాపుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని బాగు చేయుచూ ఉన్నాడు, అరికాల మొదలుకొని నడినెత్తి వరకు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడే తన చేతిని మన కొరకు ప్రభు చాపుచున్నాడు. అదిగో స్వస్థపరిచే హస్తం. యెహోవా హస్తము కొరచ కాలేదని, ఆయన చెవులు మందము కాలేదని వ్రాయబడినట్లుగానే ఈ సభల రెండవ రాత్రి ప్రభు గాయపడిన హస్తం మన మధ్యలో చాపబడి ఉంది. స్వస్థపరిచే హస్తం మన మధ్యలో చాపబడి ఉంది. కోరుకో, కళ్ళు మూసి భయభక్తులతో ప్రార్థన చేసుకోనండి. ప్రభువా, మా పితరుల వలె మేము మీ కొరకు పరిశుద్ధమైన జీవితం చేయుటకు మీ కృప మాకు విస్తరింప చేయమని కోరుకోనండి. నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపజేస్తానని రాయబడి ఉంది. ప్రియులారా, మనల్ని పుష్పింపజేసే దేవుడు, ఆయన కోసం మనం మంచి ఫలములు ఫలించేటట్లుగా మన జీవితాల్ని దీవించే దేవుడు. అందరూ కూడా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిగురింపజేసి, పుష్పింపచేసి, ఫలింపచేసి, 30 60 100 ఫలింపజేసే దేవుడు. అందరూ కూడా 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకుని అందరూ తెరిచి ఒక చిన్న నిర్ణయం తీసుకుని ప్రార్థన చేసుకుందాం. నేను ఇశ్రాయేలు వారందరికీ నేను దేవుడునై ఉందును అని రాత్రి ప్రభు మనతో సూటిగా మాట్లాడారు. ఆయన నీకు దేవుడై ఉండాలి అంటే, మీరు ఆయనకు ప్రజలై ఉండాలి అంటే నీలో ఏ వంకరతనం ఉండకూడదు. నీవు పరిశుద్ధంగా బ్రతకగలిగితే నీవు ఆయనకు ప్రజలుగా మార్చబడతారు. మీరు ఆయనకు ప్రజలుగా మార్చబడితే ఈ రాత్రి నా ప్రభు మీ మధ్యలో నివాసం చేయబోతూ ఉన్నాడు. ఈ రాత్రి మీతో నివసించిన దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతూ ఉన్నాడు. మిమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు చిగురు పెట్టేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. చిగురు పెట్టేటట్లుగా చేసిన దేవుడు నీ హృదయములో ఆయన వాక్యాన్ని రాయబోతూ ఉన్నారు. ఆయన వాక్యాన్ని రాసిన ఆ దేవుడే ఆయన చేతులతో కట్టబోతూ ఉన్నా ఆ దేశంలో నీవు నిలిచి ఉండేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. రాత్రి ఒక చిన్న నిర్ణయం, అందరూ ఒక చిన్న నిర్ణయం. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు. నీరాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై నీలోనే నేను వెలగాలని, నీ మహిమానాలో నిలవాలని, నీలోనే
పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుతున్నావు. నీ రాకడకై నీ రూపం నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపం నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని. నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు. అందరు కలిసి పాడుదామా? ఈ పొలము పొలకరి వర్షపు కల్లులలో ఈ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని. పరిశుద్ధాత్మ సిద్ధపరచుతున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుతున్నావు నీ రాకడకై. నన్ను బలపరచు యేసయ్యా, నేను నీ కొరకు జీవింతును. నన్ను బలపరచు నేస్తమా, నేను నీ కొరకు జీవింతును. ఎన్నాళ్ళు నే బ్రతికి ఉండను నీ కొరకే ఇలా జీవింతును. అందరు చేసైతే చెబుదాం. ఎన్నాళ్ళు నే బ్రతికి ఉండను నీ కొరకే ఇలా జీవింతును. నీ కొరకే నా జీవితం, నా కోసమే నీ త్యాగము, నీ కోసమే ఈ జీవితం, నా కోసమే నీ త్యాగము. నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు యేసయ్యా, నేను నీ కొరకు జీవితుడు. నన్ను బలపరచు యేసయ్యా, నేను నీ కొరకు జీవితుడు. ఎన్నాళ్ళు నే బ్రతికి ఉండను నీ కొరకే ఇలా జీవితుడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీ కొరకే చివరి రాత్రి సభలో నా ప్రభు నీకు దేవుడై ఉండాలని కోరుకున్నారు. ఆయన నీకు దేవుడై ఉండాలంటే ఈ రాత్రి నువ్వు ఆయన కొరకు నిలబడాలి. ఈ రాత్రి నువ్వు ఆయన కొరకు నిలబడాలి అంటే నీలో ఏ వంకర కనబడకూడదు. నీలో దేవుడికి పరిశుద్ధత కనబడాలి. పరిశుద్ధుల జనము మధ్య ఆయన నివాసం చేయబోతున్నారు. ఈ రాత్రి ఇది పరిశుద్ధ పరుస్తున్నారు. రాత్రి పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ తాకిడి ఒక్కొక్కరిని అనుకుంటూ ఉంది. అదిగో 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 ఈ పరిశుద్ధం ఉంది. ఇప్పుడే అభిషేకం ఒక్కొక్కరి మీద బలమైన అభిషేకం, నేను పరిశుద్ధపరచగలిగిన అభిషేకం.
ఈ రాత్రి ఒక చిన్న నిర్ణయం. ఈ చివరి రాత్రి సభలో ముగింపులోనికి మనం వచ్చాం. నీ నిర్ణయాన్ని బట్టి నా దేవుడు నీతో కూడా ఉండబోతూ ఉన్నాడు. నీవు తీసుకున్న నిర్ణయమే నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొని రాబోతూ ఉంది. ఈ రాత్రి ఒక చిన్న నిర్ణయం. ఆ రోజు ఇశ్రాయేలును ప్రేమించిన ఆ దేవుడే ఈ రాత్రి నిన్ను ప్రేమించారు కదా. ఇశ్రాయేలుకు మేలు చేసిన దేవుడే నీకు చెయ్యాలని తలంచాడు కదా. ఇశ్రాయేలును ఆశీర్వదించిన దేవుడే నిన్ను ఆశీర్వదించాలని కోరుకున్నారు కదా. మరి వారికి ఎందుకు ఆశీర్వాదం కలిగింది, నీకెందుకు ఆశీర్వాదం కలగకుండా పోయింది అంటే నీలో పరిశుద్ధత లేదు, నీలో ఏదో వంకరితనం దేవునికి కనపడుతూ వచ్చినందువలనే దేవుడు నిన్ను ఎడబాసాడు. ఈ రాత్రి ఒక చిన్న నిర్ణయం కలిగి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాతో ఉండండి అయ్యా, నన్ను స్వస్థపరచండి అయ్యా, నన్ను చిగురు పెట్టేటట్లుగా చేయండి అని రాత్రి ఒక చిన్న నిర్ణయం. ఎందరైతే కోరుకుంటున్నారో కోరుకున్న ప్రతి వారికి నా దేవుడు దేవుడై ఉండబోతూ ఉన్నాడు. ఆయన కానీ నీకు దేవుడై ఉంటే ఆయన నీతో నిలిచి అద్భుతాలు జరిగించబోతూ ఉన్నాడు. ఈ చివరి రాత్రి సభ ముగించుకొని వెళ్ళే లోపే అద్భుతం నీ కనులారా నువ్వు చూడబోతూ ఉన్నావు. అద్భుతం జరగబోతూ ఉంది. నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ పిల్లల మధ్య అద్భుతాలు చేయగలిగిన దేవుడు నివసించబోతూ ఉన్నాడు. ఇదిగో నీ చెయ్యి పట్టుకోబోతూ ఉన్నాడు. భయపడకు. ఇప్పటి వరకు ఏ అద్భుతం చూడలేదు అనే నిరాశలో బ్రతుకుతున్నావా? నా సహోదరి సహోదరుడా, నిరాశ ఇక నిన్ను విడిచిపెట్టి వెళ్ళబోతూ ఉంది. నిరాశను కొట్టివేయగలిగిన దేవుడు నీతో నివసించబోతూ ఉన్నాడు. నివసించే దేవుడు అద్భుతాలు మాత్రమే నీ జీవితం పట్ల చేసి ముగించబోతూ ఉన్నారు. ఒకవేళ ఈ రాత్రి వరకు ఏ అనారోగ్య వ్యవస్థ నిన్ను అలుముకుందో, ఏ అనారోగ్యం నీ కుటుంబాన్ని చుట్టుముట్టి వేసిందో, ఏ బలహీనత నుంచి విడుదల పొందలేక కన్నీరు కారుస్తున్నావేమో, వైద్యుల చుట్టూ తిరిగి తిప్పలపడి ఒకవేళ అలాగే కృషించిపోతూ ఉన్నావా, కరుణ కలిగిన దేవుడు నీతో నివసిస్తానని చెప్పిన ఆ దేవుడే మహిమ కలిగిన బాహుని రాత్రి మీ వైపు చాపాడు. ఆయన గాయములో ఉన్న ప్రతి స్వస్థత నీకు కలగబోతూ ఉంది. ఈ రాత్రి స్వస్థపరచగలిగిన దేవుడు హస్తమును చాపి ఇదిగో నిన్ను ముట్టబోతూ ఉన్నాడు, స్వస్థపరచబోతూ ఉన్నాడు. విడుదల విడుదల విడుదల. ప్రతి అనారోగ్య వ్యవస్థ యేసు నామములో తొలగిపోవునుగాక. ఈ రాత్రిని వ్యాధుల వ్యవస్థకు నా దేవుడు ముగింపు పలకబోతూ ఉన్నాడు. ఏ స్థితిలో ఇక్కడ అడుగు పెట్టావో, ఏ పరిస్థితుల మధ్య ఇక్కడ అడుగు పెట్టావో, ఈ రాత్రి నీ పరిస్థితిని చూచిన నా దేవుడు నేను దాటిపోకుండా ఆయన మహిమ కలిగిన బాహును చాపి ఆయన స్వస్థత నీకు శీఘ్రముగా లభించబోతూ ఉంది. శీఘ్రముగా నీకు దయచేయబోతూ ఉన్నారు. ఆయన గాని నీకు దేవుడై ఉంటే నీకు సంపూర్ణమైన స్వస్థత కలగబోతూ ఉంది. ఈ రాత్రి కష్టపడుతున్నాను, ప్రయాసపడుతూ ఉన్నాను, నా జీవితము చిగురు పెట్టే అనుభవంలో లేదని కన్నీరు కారుస్తున్నావా? ఆత్మ సంబంధమైన జీవితంలో వాడిపోయావా? శరీర సంబంధమైన జీవితంలో వాడిపోయావా? కుటుంబ పరంగా వాడిపోయావా? వ్యాపారంలో, చేతి పనిలో, ఉద్యోగంలో వాడిపోతూ వచ్చావా? కరుణ కలిగిన దేవుడు నీ పరిస్థితిని చూచిన దేవుడు దైవ సేవకు నిలిపి దైవ సేవకుల నోట ఆయన మాట ఉంచాడు. ఇదిగో ఇది ప్రవచనం, ఇది ప్రవచనం. దేవుడు సేవకుల నోట ఉంచిన ఆ మాట ఈ రాత్రి నీ గుడారం పట్ల నెరవేర్చబోతూ ఉన్నారు. అభివృద్ధిలోనికి రాబోతూ ఉన్నావు, విస్తరించబడబోతూ ఉన్నావు. నిశ్చయముగా ఈ సభల ద్వారా నీవు అంచలంచలుగా ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నావు. సేవకుల నోట ఉంచిన ఏ మాట వ్యర్థము కాదు, సేవకులు పలికిన ఏ మాట వ్యర్థము కాదు. తన దాసుల నోట మాట ఉంచిన దేవుడు ఇదిగో ఈ రాత్రి నీ చెవుల పడేటట్లుగా చేశాడు. నీ చెవుల పడేటట్లుగా చేసిన ఆ దేవుడే నలు దిశల నీవు విస్తరించబడేటట్లుగా ద్వారం తెరవబోతూ ఉన్నారు. ఈ చివరి రాత్రి సభ ద్వారా నీ కుటుంబపు చరిత్ర నా దేవుడు తిరగరాయబోతూ ఉన్నాడు. నీ కుటుంబపు చరిత్ర తిరగరాయబోతూ ఉన్నారు. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ సమస్యలిపోయావో అదే చోట నా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబెట్టబోతూ ఉన్నారు. ఒకవేళ వాడిపోయిన అనుభవంలో ఇక్కడ అడుగు పెట్టావేమో,
ఒకవేళ ఎండిపోయిన అనుభవంలో ఇక్కడ అడుగు పెట్టావేమో, ఈ స్థలమును విడిచి వెళుతూ ఉండగానే నా దేవుడు నీవు చిగురు పెట్టేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. నీవు చిగురించబడినట్లుగా నా దేవుని ఆత్మ నీలో నివసించబోతూ ఉంది, నీలో నివసించబోతుంది. దేవదారు వృక్షం నీటి అంచుల వరకు వెళ్ళినట్లుగా నా దేవుడు నీ హృదయంలో అడుగుపెట్టి పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు, మిమ్మల్ని నింపబోతూ ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మ నీటి వాసన చేత ఈ దినము నుండి, ఈ రాత్రి నుండి మీరు చిగురు పెట్టెదరుగాక, చిగురు పెట్టెదరుగాక, చిగురు పెట్టెదరుగాక, చిగురు పెట్టెదరుగాక. మీ వ్యాపారాలు చిగురించబడబోతూ ఉన్నాయి, మీ చేతి పనులు చిగురించబడబోతూ ఉన్నాయి, మీ ఉద్యోగాలు చిగురించబడబోతూ ఉన్నాయి. నీ ఆత్మ సంబంధమైన జీవితం చిగురు పెట్టేటట్లుగా దేవుడు ఆ దిశలోనికి మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. ఒకవేళ ఇప్పటి వరకు దేవుని ధర్మశాస్త్ర గ్రంథం, దేవుని వాక్యం, జీవము కలిగిన దేవుని వాక్యం ఒకవేళ నీ హృదయం మీద రాయబడలేదేమో, ఇదిగో దేవుని వాక్యమే నీకు వెలుగుగా నిలబడుతుంది. దేవుని వాక్యమే నీవు పాపము చేయకుండా నీకు అడ్డుగోడగా నిలబడుతుంది. ఆ దేవుని వాక్యం ఈ రాత్రి వరకు నీ హృదయంలో లేదేమో, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మెత్తనైన నీ హృదయముల మీద నా దేవుడు తన వాక్యాన్ని రాయబోతూ ఉన్నాడు. నిబంధన వాక్యం నీ హృదయమైన పలకల మీద రాయబోతూ ఉన్నారు. ఎందుకు రాయబోతున్నా తెలుసా? ఈ వాక్యమే నిన్ను క్రీస్తు పోలికలోనికి తీసుకొని వెళుతుంది. ఈ వాక్యమే క్రీస్తు యేసు ఎదుట మహిమ కలిగిన సంఘముగా నిన్ను నిలబెట్టబోతూ ఉంది. ఓ చిన్న నిర్ణయం తీసుకో. అయ్యా, నా హృదయాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను, నా హృదయం అనే పలకల మీద నీ వాక్యాన్ని రాయి అని ఈ రాత్రి ప్రభు చేతులకు అప్పగించుకోగలిగితే నేను వారికి దేవుడనై ఉన్నాను అన్నాడు కదా. ఆ దేవుడే తన చేతులతో ఇదిగో నీ మెత్తనైన నీ హృదయం మీద నా దేవుడు తన వ్రాత చేత ఆజ్ఞలు లిఖించబోతూ ఉన్నాడు. దేవుని వాక్యములు రాయబోతూ ఉన్నారు. ఇదిగో ఇప్పుడే ఆయన వాక్యం నీ హృదయాల మీద రాయబడునుగాక. ఈ రాత్రి ఆయన నిన్ను విడిచిపెట్టకుండా, నీకు దూరం కాకుండా మెత్తనైన నీ హృదయం మీద దేవుడు తన వాక్యాన్ని రాయబోతూ ఉన్నారు. నేను ఇశ్రాయేలు వారందరికీ దేవుడను, వారు నాకు ప్రజలు. ఎందుకు వారికి దేవుడై ఉండబోతూ ఉన్నారు అంటే, ఏ దేశములో నుంచి అయితే వారు వెలివేయబడ్డారో, ఏ దేశములో నుంచి అయితే తరిమివేయబడ్డారో మరలా దేవుడు ఆ దేశంలోనికి వారిని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. ఈ రాత్రి సేవకుల నోట ఆయన మాట ఉంచారు, ఏ పరలోకము నుంచి భూలోకానికి వచ్చావో ఈ భూలోకము నుంచి నీ పరలోకానికి మరలా నా దేవుడు తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. నీవు దిగి వచ్చిన ఆ స్థలములోనికి నీవు వెళ్ళినట్లుగా ఈ రాత్రి మీకు దేవుడై ఉండబోతూ ఉన్నాడు. నా దేవుడే ఇశ్రాయేలుకు తోడై ఉండి ఇశ్రాయేలు మార్గాన్ని సరళము చేసి ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించినట్లుగా ఇదిగో దేవుడు తన చేతులతో కట్టబోతున్న ఆ పట్టణములోనికి, ఈ భూలోకము నుండి నిన్ను పరలోకమునికి నా దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. నిన్ను తీసుకొని వెళ్ళుటకు ఆయన నీ కొరకు భూమి మీద అడుగుపెట్టాడు. ఆయన నీ కొరకు భూమి మీద అడుగుపెట్టి నీ కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కాదు, ఆయన చివరి ప్రాణం నీ కొరకు పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే, నీకు దేవుడనై ఉండి నీకు దేవుడిగా నిలిచి నిన్ను మరలా ఆ స్థలములోనికి, దేవుని సింహాసనం మీదకి నిన్ను తీసుకొని వెళ్ళాలని ఆశపడిన దేవుడు ఈ రాత్రి మీతో చెప్పకనే చెబుతున్నారు. ఈ చివరి రాత్రి సభల పాలు పొందిన మీ అందరికీ నేను దేవుడినై ఉండబోతూ ఉన్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ రాత్రి నుంచి మీకు దేవుడై ఉండబోతూ ఉన్నాడు. వైద్యుడిగా ఉండబోతూ ఉన్నారు, కాపరిగా ఉండబోతూ ఉన్నాడు, న్యాయము తీర్చే న్యాయాధిపతిగా నా దేవుడు మీకు తోడై ఉండబోతూ ఉన్నాడు. ఆయన మీకు దేవుడై ఉంటే ఇక మీతోనే ఆయన ఉండబోతూ ఉన్నాడు. మీతోనే ఉండి మిమ్మల్ని స్వస్థపరచబోతూ ఉన్నాడు. మిమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు మిమ్మల్ని చిగురు పెట్టేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. చిగురు పెట్టేటట్లుగా చేసిన దేవుడు నీ హృదయం మీద ఆయన వాక్యాన్ని రాయబోతూ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని రాసిన ఆ దేవుడే ఆయన ఉండు స్థలములోనికి నిన్ను కూడా తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. ఇదిగా ఈ రాత్రి మీ చేతులను నా దేవుడు పట్టుకొని మిమ్మల్ని ఆయన రాజ్యములోనికి తీసుకొని వెళ్ళునుగాక. ఆయన మేఘాల మీద ప్రత్యక్షమయ్యేంత వరకు మిమ్మల్ని విడిచిపెట్టకుండా కనుపాపోలే నా దేవుడు ఈ రాత్రి నుంచి మిమ్మల్ని కాపాడబోతూ ఉన్నాడు. ఓ చిన్న నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసుకోండి. మేము మీ కొరకు కూడా ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఎక్కడ వారు అక్కడ
మీ కుడి చేతులు ఆకాశం వైపెత్తి, మీ కుడి చేతులు ఆకాశం వైపెత్తి, మీ కుడి చేతులు ఆకాశం వైపెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు నాకు దేవుడవై ఉండి అయ్యా నాతో నివసించండి. దేవుడవై ఉండి నన్ను స్వస్థపరచండి. నాకు దేవుడవై ఉండి నేను చిగురు పెట్టేటట్లుగా చేయండి. మీరు నాకు దేవుడవై ఉండి నా హృదయం మీద నీ వాక్యాన్ని రాయండి. మీరు నాకు దేవుడవై ఉండి నీ ఉన్న స్థలంలోకి నన్ను తీసుకొని వెళ్ళవా అని రాత్రి కోరుకోండి. నిశ్చయముగా ఈ చివరి రాత్రి సభలో చెప్పబడిన ప్రతి మాట ఈ రాత్రి నుంచి నా దేవుడు నీ జీవితంలో పట్ల ప్రారంభించబోతూ ఉన్నాడు. ఒక చిన్న నిర్ణయం కలిగి ప్రార్థన చేసుకోండి. మేము మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన స్వామి, మీరు ఎంతో నమ్మదగిన దేవుడు, గొప్పవారుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రెండో రోజు ఈ సభని మీరెంతగానో మీరు ప్రేమించి కృప చూపారునైనా, ప్రారంభం అల్పంగా ఉన్నను ముగింపు మీరు ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలనైనా. మీ దాసుని క్షేమంగా నైనా మీరు మా మధ్యలోకి తీసుకొచ్చారు. ఈ రాత్రి మీ దాసుడు జాన్పల్లనను మీరు బలపరిచి ఈ ప్రాంతానికి మాకును కూడిచిన చేరి వచ్చిన ప్రతి ప్రజలకును తండ్రి మాకు కావలసిన వంటి మాటలను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. మీ దాసుని ఇంకను మీరు బలపరచండి, వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. కృపగలిగిన స్వామి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నాయనా నీకు స్తోత్రం. ఇదిగో కూడిచిన ప్రతి బిడ్డలు విన్న ప్రతి వారికి హృదయాలలో మీరు స్థిరపరిచి బలపరచమని వేడుకొనుచున్నాం. పరిశుద్ధుడైన ప్రభు మీకు స్తోత్రం. వాక్యానుసారంగా ఆత్మీయ చేతిలో కట్టబడినట్లు విస్తారమైన కృపతో నింపి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని వేడుకొనుచున్నాం. జీవాధిపతి మీకు స్తోత్రాలు. మొదటి రోజు సభను మీరు దీవెనకరంగా మార్చి కృప చూపి సహాయము చేసి బలపరిచి మీ దాసుని మీరు వాడుకున్నారయ్యా. ఈ రెండో రోజు చివరి సభను మీరు మహిమకరంగా మార్చినందుకు స్తోత్రాలు. ప్రతి ఆటంకములను యేసు నామములో మీరు తొలగించినందుకు స్తోత్రాలయ్యా. కరెంటును, సౌండ్ సిస్టమ్ను, వాయిద్యాలు వాయించే వారికి, పాటలు పాడేవారికి, వాక్యము బోధించిన మీ దాసునికి మీరు రెండంతల ఆత్మాభిషేకమును నింపి బలపరిచి మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. చెప్పబడిన ప్రతి మాటలు వ్యర్థము కాకుండా ప్రభువా, ప్రతి ఒక్కరి జీవితంలో ఫలభరితంగా మీరు మార్చి నూతన కృపతో నింపి కనికరించి మహిమ పొంది సహాయము చేయమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసమును చేరి వచ్చిన ప్రతి బిడలకును, ఈ సభను ఏర్పాటు చేసిన సేవకులకును, వాక్యమును బోధించిన తన దాసులకును ప్రభు కృప సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.